హలో ధ్రువ్, ఎలా ఉన్నావు? హలో రవి. సో నువ్వు కే ఋషికుమార్ ఎపిసోడ్లో ఆబ్వియస్లీ నువ్వు ఒక ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉండి ఒకమైన సెటైరికల్గా నువ్వు పైడిని చాలా తిట్టావు. అందులో స్పెసిఫిక్గా నీకు మహేష్ బాబు ఇంటర్వ్యూకి వచ్చి ఐఎమ్ బిల్డింగ్ అండ్ ఏఐ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కింద పడి దొల్లి నవ్వావు కదా. యా నువ్వు ఎంత దారుణంగా రాంగ్ అనేది లాస్ట్ ఒక 1 ఇయర్‌గా ప్రూవ్ అయింది. బట్ వాట్ డు యూ సే అబౌట్ దిస్? అంటే నువ్వు సిలికాన్ వ్యాలీలో ఉంటూ ఒక పైడిపల్లిని ఇంత మార్క్ చేసినందుకు హౌ డు యూ ఫీల్ అబౌట్ ఆల్ దిస్? కొన్ని సార్లు ఇప్పుడు మనం ఒక స్ట్రాంగ్ బెట్స్ ఇలా చెప్తాం కదా, అంటే ఇండియా వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తుంది అని. అంటే ఓవరాల్ మై క్రికెట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్, లేకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుంది, ఇలాంటివి కొన్ని అనుకుంటాం కదా. సో అది స్ట్రాంగ్గా మనం ఒక మెంటల్ మోడల్ ఫ్రేమ్ చేసుకుని ఒకటి నమ్మి ఇలా ఒకటి చెప్పిన తర్వాత మన చెంప చెల్లు అనేటట్టు ఇలా ఒక చెప్పు తీసుకొని కొట్టినట్టు ప్రూవ్ అయితే ఎలా ఉంటుందో అలా నాకు పైడిపల్లి హ్యాస్ ప్రూవ్డ్ దట్ హీఈస్ అ విజనరీ డైరెక్టర్ అనేది నాకు ఖచ్చితంగా ప్రూవ్ చేశాడు. బికాజ్ నీకు ఒక ఏఐ బేస్డ్ ఓఎస్ అనేది పైడిపల్లి 2018లో మహర్షిలో చెప్తే, ఇప్పుడు ఫైనల్లీ గూగుల్ జెమినై అని కొత్త చాట్ జీపీటీ కాంపిటీటర్ని ఓఎస్ లోపల బేక్ చేసి, ఆండ్రాయిడ్ ఇస్ ట్రూలీ ఏఐ బేస్డ్ ఓఎస్ అండ్ వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఓఎస్ కాబట్టి ఇప్పుడు అది ఇట్స్ ప్రూవెన్ అనమాట. సో ఇంక నాకు ఏం మాటలు లేవు. ఐ హ్యావ్ టు అగ్రీ దట్ మహర్షి ఈజ్ ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అనేది. ఓకే. ఐ మీన్ గ్లాడ్ దట్ నువ్వు అది ఒప్పుకున్నావు. అండ్ యాక్చువల్లీ మహర్షికి మనం ఈరోజు రికార్డ్ చేసే ఎపిసోడ్కి ఇంకో ఒకటి ఉంది. ఎందుకంటే మహేష్ బాబుకి వంగ 2017లో ఒక స్క్రిప్ట్ చెప్పినప్పుడు హీ షెల్వ్డ్ ఇట్ అండ్ ఒక సినిమా చేసిన సినిమా మహర్షి. సో ఇన్ఫ్యాక్ట్ మహర్షి బదులు వంగతో చేయాల్సిన సినిమా కదా. బట్ దాన్ని రిజెక్ట్ చేయడం వల్ల వంగకి వచ్చిన ఐడియానే యానిమల్ కదా. కాబట్టి అండ్ యానిమలే మన నెక్స్ట్ సినిమా కాబట్టి ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత కబీర్ సింగ్ చేశాడు, తర్వాత యానిమల్ వచ్చింది. బట్ ఈరోజు మన ఇద్దరం మాట్లాడుకోబోయే సినిమా యానిమల్. అండ్ ఇది మహేష్ బాబు చేసి ఉండాలా చేయి ఉండకపో ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ యాక్చువల్లీ ఈ రెండింటికి యాక్చువల్లీ చాలా క్లోజ్ కనెక్షన్ కూడా ఉంది మనకి. అగ్రి. మొన్న ఆడియో రిలీజ్ ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వంగా చెప్పినట్టు మహేష్ బాబుకి ఒక స్టోరీ నరేట్ చేశాను. అది ఇంకా యానిమల్ కంటే వైలెంట్గా ఉండింది, బట్ అది మహేష్ బాబు రిజెక్ట్ చేసి హీ చోజ్ మహర్షి విచ్ ఇస్ పాత్ బ్రేకింగ్ సైన్స్ ఫిక్షన్ యాజ్ వి డిస్కస్ అవ్వడం వల్ల వంగా వెంట్ టు కబీర్ రీమేక్ అండ్ యానిమల్. ఫైనలీ ఈ సినిమా రణబీర్ కపూర్తో బయటకు వచ్చింది. సో నేను యానిమల్ మహేష్ బాబు చేస్తుంటే ఎలా ఉంటుందని ఆ థాటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. బికాస్ బిజినెస్ మ్యాన్ ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో అలా అని అనుకున్నా నేను. బట్ మొన్న యానిమల్ చూసిన తర్వాత కొంచెం నా థాట్స్ మారినాయి అనమాట. వీ కెన్ డిస్కస్ దట్ ఆల్టర్నేట్ రియాలిటీ లేటర్. బట్ ఓకే. సో బిఫోర్ వి జంప్ ఇన్, మన ఇద్దరం యాక్చువల్లీ వి షుడ్ జస్ట్ క్విక్లీ గివ్ అవర్ హై లెవెల్ మనకు నచ్చిందా నచ్చలేదా అనేది ఫస్ట్ చెప్పేసి తర్వాత వెళ్ళిపోదాం సినిమా మన డీటెయిల్స్లోకి. నేను సినిమా ఫస్ట్ రోజు నైట్ చూశాను. ఇన్ఫ్యాక్ట్ యాజ్ యూజువల్ నా ఫేవరెట్ మహర్షికి దీనికి నాకు కామన్ యశ్వంతే కాబట్టి యశ్వంత్ని తీసుకెళ్ళాను. అండ్ సేమ్ ఇదేలాగా యశ్వంత్ని సెకండ్ హాఫ్లో గుద్దడం స్టార్ట్ చేశాను. సో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి యాక్చువల్లీ మహర్షికి యానిమల్కి. నా ఉద్దేశంలో హీరోస్ నుంచి షెడ్యూల్ నుంచి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వరకు అన్నీ సేమ్ చాలా ఉన్నాయి. అండ్ సేమ్ సెకండ్ హాఫ్ ఈజ్ లైక్ టెస్టెడ్ మై పేషెన్స్. అండ్ ఇట్ వాజ్ నేను మళ్ళీ ఈ సినిమా నేను చూడను. అండ్ ఇట్స్ యాక్చువల్లీ అన్ యావరేజ్ ఫిలిం ఫర్ మీ. అండ్ ఇదేమి నేను దీన్ని వాల్యూ జడ్జ్మెంట్గా కానీ ఏ విధంగా చేయట్లేదు. జస్ట్ యాజ్ ఎ ప్యూర్లీ అన్ ఎంటర్టైన్మెంట్ వెహికల్ ఇట్ ఈస్ ఎన్ యావరేజ్ మూవీ ఫర్ మీ అండ్ ఐ వోంట్ వాచ్ ఇట్ అగైన్. సో అది నా ఓవరాల్ ఫీలింగ్ అబౌట్ ద మూవీ అనమాట. నేను ఈ మూవీని ఒక 1 వీక్ తర్వాత జస్ట్ నిన్నే చూసాను అనమాట. జస్ట్ డ్యూ టు సెవరల్ అన్ఇంట్రెస్టింగ్ రీజన్స్. కానీ నాకు నా జస్ట్ వేర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ మెంటల్ కండిషనింగ్ ఏంటంటే, నాకు అర్జున్ రెడ్డి బాగా నచ్చింది. అండ్ అర్జున్ రెడ్డి గురించి మనం తెలుగు బైట్స్ పాడ్కాస్ట్ కూడా చేసాం కదా. అగైన్ అర్జున్ రెడ్డిలో కూడా డైరెక్టర్ ప్రీచ్ చేసే వాల్యూ సిస్టమ్స్, వాట్ ఇట్ లైక్ మారల్ పొజిషనింగ్ అండ్ మిసాజినీ ఇవన్నీ పక్కన పెడితే జస్ట్ ప్యూర్లీ డ్యూ టు క్రాఫ్ట్ అండ్
ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఆ టోనల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఎక్సెప్ట్ క్లైమాక్స్ అది చేయడం వల్ల నాకు అర్జున్ రెడ్డి చాలా బాగా నచ్చింది. అండ్ ఐ స్టిల్ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆర్ లైక్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. అండ్ ఓవరాల్ తెలుగు సినిమా లైక్ లాస్ట్ 20, 30, 40 ఇయర్స్ చూసుకున్నా కూడా కొన్ని స్టాండ్ అవుట్ ఒక 10, 15 సినిమాల్లో ఇది ఒకటి ఉంటుంది, బికాజ్ ఇట్ ఒక కొత్త పాత్ లాగా చేసిందని. ఆ రకంగా చూసుకుంటే యానిమల్ అలా ఉంటుందేమో హిందీలో ఇది అన్నట్టు అనుకున్నా, బట్ ఇట్ వాజ్ వెరీ టోనల్లీ ఇన్కన్సిస్టెంట్ అండ్ ఒక 2-3 డిఫరెంట్ డైరెక్టర్ల సినిమాలను మిక్స్ చేసి మిక్సీలో వేసినట్టు ఒక రకంగా అయ్యి నాకు ఫైనలీ ఒక 2.99/5 లాగా అయిందనమాట యానిమల్. సో మళ్ళీ చూస్తే నేను ప్రాబబ్లీ ఫస్ట్ హాఫ్ ఆర్ కొన్ని సీన్స్ అలా ఆర్ రణ్బీర్ పర్ఫార్మెన్స్ కోసం మళ్ళీ కొన్నిసార్లు చూస్తానేమో కానీ ఓవరాల్గా ఇట్ వాజ్ అ వెరీ ర్యాండమ్ ఫిల్మ్ సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ అన్నట్టు అనిపించింది నాకు. పర్ఫెక్ట్. యా. సో లెట్స్ డీప్ డైవ్. ఇన్ఫ్యాక్ట్ నువ్వు అరవింద్ ఆబ్వియస్లీ అర్జున్ రెడ్డి గురించి చాలా డిస్కస్ చేసుకున్నారు కాబట్టి సో పోస్ట్ అర్జున్ రెడ్డి ఎవల్యూషన్ ఆఫ్ వంగ అనేది ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ మామూలుగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా మామూలుగా ఒక డైరెక్టర్కి ఇంత క్రేజ్ రావటం అనేది నేను ఎక్కడ చూడలేదు. అంటే జస్ట్ బేస్డ్ ఆన్ వన్ మూవీ. ఈవెన్ మన తెలుగులో కూడా చాలామంది ఫస్ట్ మూవీ ఇరగదీసిన వాళ్ళు కూడా ఐ నెవర్ సీన్ దిస్ లెవెల్ ఆఫ్ పాన్ ఇండియా క్రేజ్. అంటే అర్జున్ రెడ్డి తర్వాత మన వంగాని పాపం బాలీవుడ్ నుంచి కూడా అందరూ వచ్చి చేయమంటావు. వాట్ వాజ్ దట్? అంటే నీ ఉద్దేశంలో వాట్ వాజ్ దట్ యునీక్నెస్ ఆఫ్ వంగ డిస్పైట్ ఈవెన్ అర్జున్ రెడ్డి, ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ అ హిట్, ఇట్స్ నాట్ లైక్ ఏ 500 crore movie or anything కదా. It is reasonable hit for a regional movie. But what stood out for వంగ నీ ఉద్దేశంలో? సో అర్జున్ రెడ్డి డబ్బుల వైజ్ యావరేజ్ ఫిల్మ్ అయినా కూడా ఇట్స్ అ ట్రూ డెఫినేషన్ ఆఫ్ కల్ట్ ఫిల్మ్. ఎందుకంటే అది పాత్ బ్రేకింగ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ అనమాట. అంటే నీకు తెలుగులో అప్పటిదాకా లైక్ 2017 చూసుకుంటే కొన్ని రామ్ కామ్స్ లేకపోతే టిపికల్ ఇలా హీరో ఇంటికి వెళ్ళి విలన్ ఇంటికి వెళ్ళి హీరో ఇది చేయడము, ఏదో కామెడీ ఇది యాక్షన్ ఫిల్మ్స్ ఇలాంటివి కొన్ని వచ్చినాయి. అప్పుడప్పుడే కొంచెం తెలుగులో కొత్తగా ఇప్పుడు పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ తీసి ఇలా వచ్చినాయి. కానీ అర్జున్ రెడ్డి ఏంటంటే ఒక వెరీ రియలిస్టిక్ పోర్ట్రేయల్ ఆఫ్ ఒక రిచ్ అర్బన్ బాయ్. అంటే దాంట్లో ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ లాగా చూపించడం, వాళ్ళు చదివేదంతా ఇది. అండ్ దెన్ ఆ ప్రొటాగనిస్ట్ని వాడు గ్రే షేడ్స్లో ఉండి వాడి డిసెంట్ ఇంటూ ఆల్కహాలిజం అండ్ డ్రగ్ అబ్యూస్ అండ్ మ్యాడ్నెస్ అండ్ వాడి జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేది చాలా నీకు ఒక వెరీ ఫిడిలిటీతో ఒక అమేజింగ్ లెన్స్తో పర్ఫెక్ట్గా డీటెయిల్డ్గా చూపించాడనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్స్లో అయితే ఒక ట్రీట్మెంట్ ఆఫ్ క్యారెక్టర్ స్టోరీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఆ లెవెల్లో చూపించడం అనేది. సో ఆ క్రాఫ్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్, అసలు సౌండ్, మ్యూజిక్ అమేజింగ్గా ఉండడం, పర్ఫార్మెన్స్ కెరియర్ బ్రేక్అవుట్ పర్ఫార్మెన్స్ బై విజయ్ దేవరకొండ కదా దానిలో. సో ఇలాంటివన్నీ అయ్యి ఇట్స్ లైక్ వన్స్ ఇన్ జనరేషన్ ఫిల్మ్ అనమాట. సో యూత్ కూడా అసలు కావాలని నేను ఇప్పుడు సిగరెట్లు మందు అలవాటు చేసుకుని ఇలా అర్జున్ రెడ్డి లాగా అవ్వాలి అనే అంత ఫీలింగ్ తెప్పించేటంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది కదా అర్జున్ రెడ్డి. సో ఆ రకంగా అదొక కల్ట్ ఫిల్మ్ అనమాట. సో దీన్ని చాలామంది వ్యాలిడేట్ చేశారు. అంటే ఇప్పుడు రాజమౌళి అందరినీ పొగుడతాడు, కానీ రాజమౌళి పదే ఒక ఆర్జీవి తర్వాత ఒక సందీప్ రెడ్డి వంగ అని మెనీ హరీష్ శంకర్, ఇప్పుడు కొత్త అనిల్ రావు, ఇప్పుడు వీళ్ళందరూ ఫిల్మ్ మేకర్స్ కూడా అర్జున్ రెడ్డి చూసి ఇండస్ట్రీలో వాళ్ళే ఒక రకంగా షాక్ అయ్యారు, అసలు ఏంది సినిమా ఇది ఇలా తీశాడు అన్నట్టు. సో ఐ ఆల్సో రియలీ ఫెల్ట్ దట్. అంటే అర్జున్ రెడ్డి చూసి ఇంత స్టైలిష్గా అర్బన్గా ఒక పోర్ట్రేయల్ అలా ఉంది. అంటే ఇప్పుడు హిందీలో ఫరాన్ అఖ్తర్ దిల్ చాతా హై తీసినప్పుడు కూడా అప్పటిదాకా హిందీలో ఇలా చెట్ల చుట్టూ పరిగెత్తి ఒక మెలో డ్రామా పోయి ఒక రియలిస్టిక్గా యూత్ ఎలా ఉంటారు అనేది చూపించాడు కదా. సో ఆ టైప్ ఆఫ్ పోర్ట్రేయల్ అదంతా ఉండడం వల్ల ఇట్స్ డెఫినెట్లీ ఒక కల్ట్ ఫిల్మ్ అనమాట. సో అర్జున్ రెడ్డి. అండ్ రెండోది ఏంటంటే దాంట్లో ఇట్స్ అ వెరీ గ్రే క్యారెక్టర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక వర్స్ట్ క్యారెక్టర్ కదా హీరో క్యారెక్టర్ అనే గ్రాఫ్ ఇలా స్టార్టింగ్ నుండి ఇలా పడిపోతూ ఒక పరమ దరిద్రుడు లుచ్చాగలాగా తయారవుతాడు అనమాట ఎండ్ ఆఫ్ ఇది కల్లా. అండ్ అది అన్కాంప్రమైజింగ్గా అలానే చూపించాడు. అంటే వీడు ఇప్పుడు దేవదాస్ ఉంది ఒక క్లాసిక్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. అండ్ తర్వాత దేవుడి తీశాడు అనురాగ్ కశ్యప్ అబైడియాల్ని చూసి, వేర్ హీరో లవ్ ఫెయిల్యూర్ అయ్యి
తాగుడుకి అండ్ డ్రగ్స్కి బానిస అవుతాడని. సో దాన్ని వీడు చాలా జూమ్ ఇన్ చేసి చాలా డీటెయిల్గా చూపించాడు. సో ఆ ఎక్స్క్విజిట్నెస్ ఆఫ్ అ క్రాఫ్ట్ అంత డీటెయిల్డ్గా వాడి పతనాన్ని చూపించడం అనేది చాలా బాగుంది. సో ఆ రకంగా ఇట్ వాస్ గుడ్. ఇట్ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్. అది అందరూ కరెక్ట్గానే పోర్ట్రే చేశారు. ఏంటంటే వీడిని గ్లోరిఫై చేస్తూ చూపించారు అనేది కొంతవరకు. సో అది నాకు ఐ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. ఏంటంటే వీడు దరిద్రుడు అన్నట్టు చూపించాడు లాస్ట్ వరకు. ఓన్లీ ప్రాబ్లమ్ దట్ ఐ హ్యావ్ విత్ ద ఫిల్మ్ ఇస్ క్లైమాక్స్, వేర్ వీడు మళ్ళీ అమ్మాయితో వెళ్ళి కలిపేసి అలా చేసి ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం అనేదే ఇట్స్ అన్జస్టిఫైడ్ అనమాట. సో అదొక్కటి తప్పించి ఐ థాట్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ వెల్ మేడ్. ఆ తర్వాత ఏమైందంటే ఓవరాల్గా రాను దానికి ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది జనాలు ఇంకెక్కువ చూసి పెరిగింది. ఆ తర్వాత ఈ మన వంగ కొన్ని ఇంటర్వ్యూస్లో, అనుపమ చోప్రా ఇంటర్వ్యూ, దీంట్లో ఇలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ విచ్ వర్ కంప్లీట్లీ స్టూపిడ్ నన్ను అడిగితే నా ఒపీనియన్లో, అలాంటివి చేయడం వల్ల ఇంకా కాంట్రవర్సీ పెరిగింది. అండ్ దెన్ ఈ హిందీలో ఒక నార్త్ బెల్ట్ ఆడియన్స్ కొంతమంది కూడా వెరీ మాచో అండ్ లైక్ లిబిడో ఎక్కువ ఉండి లైక్ వెరీ మేల్ డామినెంట్ ఇలా ఉంటారు కదా, వాళ్ళకి కూడా అది బాగా సెట్ అయ్యి అది కబీర్ సింగ్ కూడా హిందీలో మళ్ళీ బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఐ థింక్ హిస్ స్టార్ గ్రూ ఈవెన్ మోర్. Yeah, I think, in fact, I think one of the core aspect of Vanga ఏంటంటే, you know that a part of the hero comes from his own. Basically, hero is actually a part of his own psyche అనేది నీకు తెలుస్తుంది. దానివల్ల sometimes he's not able to actually distance himself from his main characters and he starts defending them as he is defending himself. అది ఆ రోగం అనేది ఒక విజయ్కి కూడా వచ్చేసింది కొన్నిసార్లు. ఇప్పుడు భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలోనూ కొన్నిసార్లు ఇలానే చెప్పాడు కాబట్టి. అండ్ ఐ థింక్ అక్కడికి వచ్చేసరికి ఐ థింక్ థింగ్స్ స్టార్టెడ్ బికమ్ రియల్లీ షేకీ. యా, దీన్ని యాక్చువల్లీ మనం ఇంకొంచెం జూమ్ చేయాలి. బికాజ్ ఇప్పుడు చేయకపోతే ఎలా అయిపోయిందంటే, ఇన్ దిస్ పోలరైజింగ్ ఏజ్ ఆఫ్ ట్విట్టర్ అండ్ స్టఫ్, రేపు పొద్దున్న దీన్ని చూసి ఏది మీకేం రోగం అసలు, కరెక్టే అన్నారు కదా వాళ్ళు, అవును అని చెప్పి తిడతారనమాట. సో వీ షుడ్ జూమ్ దిస్ లిటిల్ బిట్. సో స్పెసిఫిక్గా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాది అనుపమ చోప్రా ఇంటర్వ్యూ ఒకటి తీసుకుంటే, దాంట్లో ఇఫ్ ఇన్ అ రిలేషన్షిప్, ఇఫ్ నేను ఐ కాంట్ స్లాప్ మై గర్ల్ అండ్ మై గర్ల్ కాంట్ స్లాప్ మీ, దెర్ ఈస్ నో ప్యాషన్, ఐ డోంట్ సీ ఎనీథింగ్ దేర్ అనే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు కదా మన సందీప్ రెడ్డి వంగ. సో దీన్ని ఫెమినిస్ట్స్ పచ్చిబూతులు తిట్టారు. మిగతా లైక్ నాన్ ఫెమినిస్ట్స్ ఆర్ లైక్ జనరల్ పీపుల్ హూ థింక్ దే లైక్ జనరల్ పీపుల్ ఆర్ లైక్ మెన్, మన ఏంటంటే ఏముంది దాంట్లో, కరెక్టే అన్నాడు కదా అని ఒకటి అన్నారు. సో ఇది ఏంటంటే ఇట్స్ అ వెరీ నువాన్స్డ్ టాపిక్ అనమాట. బట్ ఆన్ ద సర్ఫేస్ సందీప్ రెడ్డి వంగ చెప్పింది కంప్లీట్లీ రాంగ్. సో వాట్ ఐ మీన్ బై దట్ ఏంటంటే, ఇప్పుడు ఇదొక వెరీ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ వేర్ పీపుల్ ఆర్ లైక్, ఇప్పుడు బోత్ మ్యాన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్లీ ఇన్ కంట్రోల్ అయ్యి, ఇదేదో 50 Shades of Grey సినిమాలో లాగా అయితే అప్పుడు ఈ స్లాపింగ్లు, ఈ BDSM, కింకి బిహేవియర్ ఏదైనా చేసుకోవచ్చు. సో అది డిఫరెంట్. బట్ యూ కాంట్ జస్ట్ సే ఆర్ అప్లై దట్ అబౌట్ ఎనీ రిలేషన్షిప్. బికాస్ ఇప్పుడు నీకు పల్లెటూరులో చాలా దాంట్లో రిలేషన్షిప్ ఈజ్ అ వెరీ అన్బ్యాలెన్స్డ్ థింగ్ కదా. ద డైస్ ఆర్ హెవీలీ లోడెడ్ టువర్డ్స్ ద మ్యాన్, వేర్ women don't have financial independence and basically women don't have strength. that's the number basic physical premise. అలా లేనప్పుడు ఒకడు తాగొచ్చి ఆర్ ఏదో తాగి రాకపోయినా, తాగడం కూడా కాదు, జస్ట్ వచ్చి కొడితే ద ఉమెన్ కాంట్ లైక్ కమ్ బ్యాక్ దేర్ కదా. సో దాన్ని నువ్వు ఒక నార్మలైజ్ చేసేసి అలా ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవాలి. మేబీ ఐఎమ్ గివింగ్ సందీప్ వంగ బెనిఫిట్ ఆఫ్ డౌట్ సేయింగ్ దట్ హీ మెంట్ దిస్ urban relationship where both men and women are like equally powerful in their relationship, both are financially independent. అప్పుడు కొట్టుకోవడం అనేది ఒక ప్యాషనెట్, ఏదో మనోడు ఏదో ఒక హార్నీ మూడ్లో చెప్పిండొచ్చు. బట్ యు కాంట్ జస్ట్ అప్లై దట్ గ్లోబలీ అండ్ అది అలానే వస్తుంది అర్థం ఫైనలీ. సో అందుకని అది చాలా ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అనమాట చెప్పడం అనేది. అండ్ నువ్వు అన్నది యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, వేర్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈజ్ రియలీ గుడ్ అట్ హిస్ క్రాఫ్ట్లో చాలా బాగా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాస్తాడు, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ రాస్తాడు, డీటెయిలింగ్ చాలా ఉంటుంది, మంచి యూజ్ ఆఫ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్, కాస్టింగ్ అన్నీ చేస్తాడు. కానీ
a treatment is very realistic, but it's హిస్ మెయిన్ లీడ్ యాక్ట్స్ లైక్ అ బిట్ జువెనైల్ అనమాట. అంటే ఏదో కాలేజ్ కిడ్ ఆ టైప్లో ఏదో ఉండి ఒక రకమైన మ్యాచిస్మో, ఒక రకమైన ఇది ఉండి ఈ కొట్టుకోవడాలు, చెంబలు దెబ్బలు కొట్టుకోవడాలు, ఏ నా పిల్ల అది ఇలాంటివి అనడాలు అనేవి, ఐ మీన్ ఇది పిల్లలకి ఓకే సెట్ అవుతుంది. ఐ థింక్ నిబ్బీస్కి సెట్ అవుతుంది, కానీ తర్వాత అంత అవ్వదు అనమాట. సో యా Yeah, I think let's say I think actually I want to talk about a కాంప్లిమెంటరీ. దీనికి కాంప్లిమెంటరీ ఏంటంటే, ఇందాక నేను నిన్న ఇప్పుడు ఆర్జీవి లైక్ అబ్సల్యూట్లీ లవ్డ్ మన యానిమల్ బికాస్ హీస్ అన్ యానిమల్. ఏమన్నా అదే సేమ్ యాంకర్ ఇలా అడిగింది. సో యాంకర్ ఇలా అడిగాడు అనమాట. సో ఏమనుకుంటున్నారు, ఇది మూవీస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా అంటే, అదేంటి చిన్నప్పుడు నేను గ్యాంగ్ లీడర్ చూసి గ్యాంగ్స్టర్ అవ్వలేదు. ఇది ఒక కామన్ ట్రోప్ ఉంటుంది. ఇది షోలే చూసేవాడు డెకాయిట్స్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. సో బేసికల్ గా ఇది ఒక కామన్ ఆన్సర్. నేను ఎసెన్షియల్లీ వంగా నుంచి విన్నాను, చాలా మంది నుంచి విన్నాను. మూవీస్ ఆర్ నాట్ దే వోంట్ ఇన్ఫ్లుయెన్స్. అలా అయితే ఈ పాటికి మన అందరం గుండాలి ఉండాలి. బట్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ద ప్రాక్సిమిటీ ఆఫ్ దట్ బిహేవియర్ టు యువర్ డైలీ హ్యాబిట్స్ అనేది అండ్ డైలీ సిచ్యువేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. ఇప్పుడు అది ఆఫ్ కోర్స్ నేను సడన్గా ఒక ఆస్ట్రాలజీ మన ఓపెన్ హైమర్ చూసేసి న్యూక్లియర్ బాంబ్ తయారు చేయలేను, కానీ ఒక చిన్న మైక్రో హ్యాబిట్స్ అయితే నేను పికప్ చేసుకోగలను. అండ్ ఆ మైక్రో హ్యాబిట్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మన పిల్లలు కూడా మన నుంచి తీసుకునేది చిన్న చిన్న హ్యాబిట్సే, కానీ సడన్గా వాళ్ళు మనల్ని చూసి నన్ను చూసి వాడు క్లీన్ చేసుకోకపోతే మా వాడు నన్ను చూసి ప్రోగ్రామింగ్ కూడా ఎందుకు నేర్చుకోవట్లేదని నేను అనొచ్చు కదా. అదొక వర్స్ట్ అనాలజీ. ఏంటంటే దే కెన్ పికప్ యువర్ మైక్రో హ్యాబిట్స్ బట్ దే కెనాట్ పికప్ యువర్ మ్యాక్రో హ్యాబిట్స్. ఇలానే ఇప్పుడు ఎవ్రీబడి ఇన్ ద మూవీస్ హూ విల్ బీ లైక్ ఇన్ ఎ రిలేషన్షిప్, ఆబ్వియస్లీ వాళ్ళలో ఈవెన్ వన్ కన్వర్షన్ ఫంక్షన్ లాగా తీసుకుంటే ఈవెన్ 0.1% పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అయినా, for them to take that one step from that inspiration to action is real world harm. అంతే, అది నా ఉద్దేశం అనమాట. అవును, ఇది ఎగ్జాక్ట్లీ ఈ ఆర్జీవి వీళ్ళు చేసే ఇడియాటిక్ కంపారిజన్ ఏంటంటే, నేను ఒక దోపిడీ దొంగల సినిమా చూసి నేను దొంగనవ్వలేదు, ఒక సీరియల్ కిల్లర్ సినిమా చూసి నేను సీరియల్ కిల్లర్ అవ్వలేదు అని అంటే, నీకు గేమ్ డెవలపర్స్ అన్క్యానీ వ్యాలీ అని ఒకటి మాట్లాడతారు కదా. సో ఇప్పుడు గేమ్ టూ కార్టూనిష్గా ఉందనుకో, ఓవర్ ద టాప్గా ఇలా ఉంటే నోబడి కేర్స్ బికాజ్ యూ కాంట్ రిలేట్ టు దట్. యాజ్ ఇట్ గెట్స్ క్లోజర్ టు రియాలిటీ, అది మోర్ రియలిజంకి దగ్గరగా ఉంటే ఒక అన్క్యానీ వ్యాలీలో ఎంటర్ అవుతుంది అన్నట్టు అలా అంటారు కదా. మూవీస్లో కూడా అంతే. నీకు మూవీస్లో ఉండే ప్రొటాగనిస్ట్తో నువ్వు ఎంత క్లోజ్గా ఐడెంటిఫై చేసుకోగలిగితే అప్పుడే నువ్వు యుల్ స్టార్ట్ కాపింగ్ దెమ్. అంటే ఇప్పుడు మన చిరంజీవి ఇలా 100 మందిని కొట్టేటప్పుడు చిరంజీవిని బాగా ఐడలైజ్ చేశారు, కానీ నువ్వు పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో ఇలా స్లింగ్ బ్యాగ్ వేసుకుని ఇలా స్వెట్ షర్ట్లు వేసుకుని హుడీలు వేసుకుని ఉంటే నీకు ఐ కెన్ డూ దాట్ అన్నట్టు ఉంటుంది కదా. అంటే మనం కాలేజ్కి మనం అలా స్టైలిష్గా ఉండాలి అనే నీకు అది నువ్వు ఐడెంటిఫై చేసుకోగలవు. సో ద క్లోజర్ యు ఆర్, శేఖర్ కమ్ములా కూడా ఒక దాంట్లో ఇదే చెప్తాడనమాట. రియలిస్టిక్గా తీసి నువ్వు వైలెన్స్ తీసావనుకో, రియలిస్టిక్గా తీసి ఒక రకమైన ఒక థింగ్ పర్పెట్రేట్ చేస్తే పీపుల్ ఆర్ మోర్ లైక్లీ టు పిక్ దట్ అప్ అనమాట. సో ఇఫ్ యు మేక్ అ వయలెంట్ ఆర్ మారల్లీ క్వశ్చనబుల్ ఫిల్మ్ బట్ చాలా డ్రమాటిక్గా ఓవర్ ద టాప్ ఫ్యాషన్లో నరేట్ చేసావు అనుకో, అంటే క్వెంటిన్ టారెంటినో లాగా, అంటే ఇట్ ఈస్ సెట్ ఇన్ సమ్ వరల్డ్ దట్ యూ కాంట్ ఈవెన్ గో దేర్. ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉంటే మన బోయపాటి సీన్ లాగా నువ్వు యుల్ బి లైక్ యా ఫైన్, వెళ్ళి వాడు 100 మందిని కాదు 1000 మందిని నరికినా నీకు పెద్ద ఫీలింగ్ ఉండదు. కానీ నీ ట్రీట్మెంట్ చాలా రియలిస్టిక్గా ఉండి నీ క్యారెక్టర్స్ చాలా నార్మల్గా మాట్లాడుతూ వెరీ అనెథికల్ ఆర్ వెరీ వైలెంట్ ఆర్ వెరీ డిస్ట్రక్టివ్గా బిహేవ్ చేస్తే ఆడియన్స్, దెర్ ఇస్ అ లైక్లీహుడ్ దట్ ఆడియన్స్ విల్ రిలేట్ టు అండ్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్ మోర్. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ నువ్వు చెప్పబోతున్న ఖుషీ బ్యాగ్ ఎగ్జాంపులే నేను చెప్పబోతున్నాను అనమాట. మీ అనాలజీ ప్రకారం వాళ్ళు గుండాలు అవ్వలేదు, ఆ లెక్కన మరి ఖుషీ సినిమా చూసి బ్యాగ్లు ఎందుకు కొనుక్కున్నారు? అలా అనుకుంటే కొన్ని సినిమాలు చూసి కాస్ట్యూమ్స్ ఎందుకు వేసుకుంటున్నారు? సో దెర్ ఈస్ ఆబ్వియస్లీ ఇది ఉంది కదా, ఒక రేంజ్ ఉంది కదా, రేంజ్ ఆఫ్ యాక్షన్స్ బిట్వీన్ ఎ మైక్రో టు ఎ మ్యాక్రో థింగ్. అండ్ ఆ విధంగా ఇందులో కూడా మనం యానిమల్ ఆర్
అర్జున్ రెడ్డి చూసినాక ఇట్స్ నాట్ లైక్ యానిమల్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తా ఉండట్లేదు అందరూ, ఎవడు చేయడు ఎగ్జాక్ట్లీ. అది, ఎవడు చేయడు. ద థింగ్ ఈస్ వీఆర్ సేయింగ్ లైక్ ద వన్ హీ వేర్ ఈ హెరాసెస్ రష్మిక, ఈ హిట్స్ రష్మిక, ఇవి చేస్తారంటున్నాం, అంతేగాని ఇందులో రేంజ్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ఫైట్ లాగా ఒక హోటల్కి వెళ్ళి 100 మంది పేల్చేయడం అనేది ఎవడు చేయడు సినిమాలో. యా, విచ్ ఇస్ వేర్ ఐల్ గెట్ టు, అంటే టోనల్ ఇన్కన్సిస్టెన్సీ అనేది యానిమల్లో ఎలా ఉందనేది. బట్ యా, ప్రాబ్లమాటిక్ బిహేవియర్ లేకపోతే ఇలా ఎవడు చేస్తాడు అనేది, మనం ఐ థింక్ వన్స్ యు ఆర్ ఇన్ యువర్ 30s ఆర్ వాట్ ఎవర్, నువ్వు అది, ఆర్ ఇఫ్ యు ఆర్ లైక్ రీజనబ్లీ వెల్ అవేర్ ఆఫ్ థింగ్స్, దెన్ అది చూసి అదొక కామెడీ లాగా, అంటే ఇట్స్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డార్క్ కామెడీ ఉంది ఆ సినిమాలో. సో దాన్ని చూసి అలా నవ్వుకొని వీడేంది ఇలా పిచ్చోడ్లాగా బిహేవ్ చేస్తున్నాడు అనే ఒక ఇది ఉంటుంది. బట్ కొన్ని నీకు జనాలు కూడా చూసి పెళ్ళాలని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇలా కొన్ని ఒక రకమైన ఇదిలో చెప్పినప్పుడు ఆబ్వియస్లీ దోస్ థింగ్స్ గెట్ రిజిస్టర్డ్ సబ్కాన్షియస్లీ విత్ పీపుల్ అనమాట. సో యా, గోయింగ్ బ్యాక్ టు అర్జున్ రెడ్డి అండ్ ఇది, దానిలో ఏంటంటే ఓవరాల్ అర్జున్ రెడ్డి వాజ్ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ అబౌట్ ఒక జర్క్, ఒక ఏమంటారు, asshole అనే అనొచ్చు, ఒక జర్క్ ఆర్ లైక్ వెరీ ఎంటైటిల్డ్ పర్ రిచ్ స్పాయిల్డ్ బ్రాట్ హూ చూజెస్ టు లైక్ లవ్ అ గర్ల్, అండ్ ఇంకా బాగా లవ్ చేసి తర్వాత హిజ్ ఓన్ మిస్టేక్తో అమ్మాయి దూరం అయ్యి మళ్ళీ హీ యర్న్స్ ఫర్ దట్ గర్ల్ అండ్ హీ బికమ్స్ లైక్ యునో హీ గోస్ ఇన్ టు ఆల్కహాల్ అబ్యూజ్ ఇవన్నీ చేస్తూ స్టిల్ ఫంక్షనింగ్ యాజ్ అ డాక్టర్ అనేదంతా చేసి he doesn't deserve the girl but he still somehow gets her. So అదొక problematic climax నా దృష్టిలో. బట్ ఇట్ వాజ్ రియలీ వెల్ మేడ్, సో ఇట్ డిజర్వ్డ్ ఆల్ ఆఫ్ ద ప్లాడిట్స్. లైక్ నాకే బాగా నచ్చిందని చెప్పా కదా నేను. బట్ ఇట్ వాజ్ నాట్ ఇంటర్ప్రిటెడ్ వెల్ బై ఆ మేకర్ ఇట్ సెల్ఫ్. మేకరే దాన్ని కొంచెం డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నాడు. విజయ్ కూడా, హీరో కూడా డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నాడు. ఆడియన్స్ కూడా ఇఫ్ దే పిక్డ్ అప్ ద రాంగ్ లెసన్స్ ఆర్ నాట్ అనేది అప్ టు ఇది. కానీ సో అది కాంటెక్స్ట్ ఫర్ అర్జున్ రెడ్డి నా దృష్టిలో. సో ఆల్రెడీ లైక్ అంటే సందీప్స్ థింకింగ్ ఈజ్ లైక్ హీస్ పిస్డ్ ఆఫ్ విత్ క్రిటిక్స్ దట్ ఎందుకు ఇలా క్రిటిసైజ్ చేస్తున్నారని, అండ్ హీ స్టార్టెడ్ టు స్లోలీ రిలేట్ టు ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్, విచ్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నువ్వు పాయింట్అవుట్ చేసినట్టు. సో అలా చేసి అర్జున్ రెడ్డి ఇట్స్ బిన్ 6 years, సో ఫైనలీ యానిమల్ తీసాడు. లెట్స్ కమ్ టు యానిమల్. నాకు యానిమల్ యాక్చువల్లీ టీజర్ బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్, ఫస్ట్ ఫ్యూ సాంగ్స్ అండ్ ట్రైలర్ కూడా పిచ్చ నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అందుకే నేను అసలు ఆ ఫస్ట్ డే మామూలుగా అయితే నేను వెయిట్ చేసేవాళ్ళని అందరూ వచ్చే వరకు. బట్ నాకు ఎంత నచ్చిందంటే టీజర్, ట్రైలర్, నేను ఎవరు రాకపోయినా ఒక్కడిని వెళ్ళిపోదాం అనుకుంటే ఇంక యశ్వంత్ వచ్చాడు అనమాట. సో టు గివ్ ఫుల్ క్రెడిట్స్ టు ఇది, ఐ జస్ట్ వెంట్ ఇన్ లైక్ ఈవెన్ నాకు ఇప్పుడు ద హోల్ మూవీ taking out all the subjective evaluation ఇవన్నీ, I thought it's going to be a purely amazing entertaining movie. అంతే, దానికి వెళ్ళాను నేను. I know there will be flaws అందులో, ఆబ్వియస్లీ మన వంగాయిజమ్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసు. బట్ I can as a pure movie watcher I can actually ignore all those if it is a consistent and entertaining and gripping movie. అంతే. అది నా యాజ్ యూజువల్ ఆ 3 hours నేను థియేటర్లో ఉన్నప్పుడు నేను వీళ్ళు మారల్లీ ఎథికల్గా సరిగ్గా బిహేవ్ చేశారు ఇవన్నీ కూడా I can ignore if the movie is good. But my biggest problem is the movie is not good అనేది నా ప్రాబ్లం. సో నాది కూడా లీడప్ టు ద ఫిల్మ్ ఏంటంటే, నాకు టీజర్ బాగా నచ్చింది, ట్రైలర్ బాగా నచ్చింది. ట్రైలర్లో లైక్ ఎమోషనల్ ఇంటెన్సిటీ, రణ్బీర్ అండ్ అనిల్ కపూర్ సీన్లో కూడా ఇది. సో ఇట్ లైక్ ఇది డాడీ ఇష్యూస్ ఉన్న ఫిల్మ్, లైక్ ఈజ్ అ ట్రబుల్డ్ చైల్డ్ హూ ప్రాబబ్లీ బికమ్స్ యానిమలిస్టిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్. అంటే ఒక మనిషికి ఉండే ఒక నీతి, నిజాయితీ, నియతి అన్నీ పక్కన పడేసి ఒక యానిమల్ లాగా మారతాడు అనే ఫీలింగ్తో అలా అనిపించింది. సో ఐ రియలీ లైక్ దట్ ప్రిమైస్ అనమాట. సో అండ్ రణ్బీర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అగే ఇదొక వెల్ నోన్ ట్రోప్, అందరూ రణ్బీర్ టాలెంటెడ్ అంటారు. కానీ నాకు లైక్ ఐ రియలీ జెన్యున్లీ బిలీవ్, ఇప్పుడు ఒక 90s షారుఖ్ అనేవాడు ఒక సచిన్ టెండూల్కర్ అయితే, తర్వాత ఈ నెక్స్ట్ ఈ జనరేషన్లో ఒక రణ్బీర్ అనేవాడు రోహిత్ శర్మ లాగా వెరీ న్యాచురల్లీ టాలెంటెడ్ అండ్ వెరీ కేపబుల్ పర్సన్. రణ్వీర్ సింగ్ గాడు కూడా ఇష్టం నాకు. ఇంకొకడు వాడు కొంచెం కోహ్లీ అనుకో, జస్ట్ టు కంప్లీట్ దట్ ఎగ్జాంపుల్. సో వీళ్ళిద్దరూ లైక్ వెరీ న్యాచురల్ టాలెంట్స్. దాంట్లో రణ్బీర్ ఇంకొంచెం ఎక్కువ, ఇట్స్ లైక్ వెరీ వెరీ టాలెంటెడ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే నాకు రాక్ స్టార్ కానీ, మన
తమాషా కానీ అసలు ఎన్ని లైక్ ఇప్పుడు పేర్లు కూడా గుర్తురాట్లే కానీ హీఈస్ అ రియలీ గుడ్ పర్ఫార్మర్ అండ్ చాలా ఇంటెన్స్ పర్ఫార్మర్ కాబట్టి. సో రణబీర్ అనేవాడు ఇలా ఒక సందీప్ రెడ్డి వంగతో కలిస్తే ఎలా ఉంటుంది అనేది చాలా చాలా ఎక్సైటింగ్ ఉండింది అనమాట నాకు. సో అది ఒక ఫస్ట్ గోయింగ్ ఇన్ టు ద మూవీ. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రైలర్ చూసిన తర్వాత ఈ బ్లడ్ బాత్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ మనకి లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైందంటే వైలెంట్ ఫిల్మ్స్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కాదు. ఇప్పుడు మనకి వైలెన్స్ సెల్స్ అది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయిందండి. ఇప్పుడు నువ్వు విక్రమ్ చూసుకున్నా కూడా, జైలర్ అయినా, లేకపోతే కేజీఎఫ్ 2 అయినా కూడా, జవాన్లో అయినా కూడా నీకు ఒక బ్రూటల్ వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్ అనేది నాకు ఫైట్స్ అనేవి ఓకే, ఐ లైక్ ఫైట్స్ అండ్ ఎవ్రీబడి లైక్స్ ఫైట్స్. మనకి ఇప్పుడు మన ఓవరాల్ ఇండియన్ సినిమాల్లోనే ఇన్ ద పాస్ట్ ఒక 6 సాంగ్స్ 4 ఫైట్స్ ఉండడం అనేది చాలా కామన్. సో దీంట్లో ఏంటంటే ఫైట్స్ అండ్ సాంగ్స్ గ్రాట్యుయిటస్గా ఏదో పెట్టాలని పెడితే చిరాకేస్తుంది. బికాజ్ ఏముంటుంది ఫైట్లో ఒకటినొకటి కొట్టుకోవడం అనేది చాలా బోరింగ్ ఆస్పెక్ట్ కదా, పెద్ద ఇది ఉండదు. సో దీంట్లో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ చూసాను, డబ్ల్యూడబ్ల్యూలో కొట్టుకుంటారు కానీ నీకు వై పీపుల్ ఎంజాయ్ ఇట్ ఈస్ బికాస్ దెర్ ఈస్ అ సెటప్ అండ్ పే ఆఫ్. వీళ్ళు ఏదో గొడవలు బట్టి కొట్టుకుని అప్పుడు కొట్టుకుంటారు కాబట్టి ఇది. సో దీన్నే మన గుడ్ క్వాలిటీ ఫిల్మ్ మేకర్స్ బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ ఉన్నాడు అనుకో, ఎస్ఎస్ఆర్ సెట్స్ అప్ ఫైట్ కోసం ఒక పెద్ద డ్రామా బ్యాక్ స్టోరీ ఇదంతా అయిన తర్వాత వీళ్ళిద్దరూ కొట్టుకోవాల్సిందే అన్నట్టు ఉంటుంది. సో అది పీపుల్ లైక్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ ఇంకా మాస్ ఆడియన్స్ వీళ్ళైతే వాళ్ళు దే కమ్ ఇన్ టు ఇట్ విత్ దేర్ ఓన్ ఫ్రస్ట్రేషన్స్. మనం ఏదో వెళ్తాం కాబట్టి అలా ఒకళ్ళు కొట్టుకుంటుంటే ఇట్స్ లైక్ క్యాథాట్రిక్ ఫీలింగ్ ఉంటుందో ఏదో కానీ. సో బట్ ద థింగ్ ఈస్ సెటప్ నీడ్స్ టు బి హై. అంటే నీకు ఆ ఎమోషనల్ స్టేక్స్ అండ్ ఇది అనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తేనే నీకు ఫైట్స్ అనేవి బాగుంటాయి. అండ్ వైలెన్స్ ఇస్ బోరింగ్ ఇన్ అవే. అంటే స్టైలైజ్డ్ వైలెన్స్ ఉంటేనే అది ఎక్సైటింగ్గా ఉంటుంది. అంటే నీకు ఏదో డిఫరెంట్గా స్టైలిష్గా ఉండాలి. అంతేకాని ఇలా ఒక 1000 లీటర్లు బ్లడ్ బారిచ్చినా కూడా ఏముంది దాంట్లో చూడడానికి, ఇట్స్ జస్ట్ లైక్ రెడ్ లిక్విడ్ కదా, ఏముంది దాంట్లో. సో స్టైలైజ్డ్ వైలెన్స్ ఇస్ ఓకే, కానీ అతిగా బ్లడ్ షెడ్ చేసినా కూడా దెర్ ఇస్ నథింగ్ ఎక్సైటింగ్ అబౌట్ ఇట్. సో నా దృష్టిలో అయితే ఆల్సో హీరో అనేవాడు అతిగా వైలెన్స్ చేస్తే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఇట్స్ ఓకే. లేకపోతే ఇట్ బికమ్స్ లైక్ ఇట్ డిఫీట్స్ ద పర్పస్ కదా. హీరో అనేవాడు ఈజ్ సపోజ్ టు బి అ గుడ్ పర్సన్. వీడే అంటే జనరల్లీ సినిమా ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ గ్రే షేడ్స్ హీఈస్ ఫైటింగ్ ఫర్ సమ్ గుడ్ కాజ్, అలానే ఉండాలి. కానీ సో ఇప్పుడు విలన్తో అతిగా స్టైలైజ్డ్ వైలెన్స్ చూపించినా కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇట్ షుడ్ జస్టిఫై అ కాజ్, కానీ లేకపోతే బోరింగ్గా ఉండదు. సో ఆ ఇదిలో ఈ మధ్య ఎక్సెసివ్ వైలెన్స్ అయిపోయింది అనమాట. అంటే ఐ వాజ్ బోర్డ్ బై వైలెన్స్ ఇన్ విక్రమ్, కొన్ని ఆస్పెక్ట్స్ ఇన్ జైలర్ కూడా. ఐ వాజ్ బోర్డ్. అసలు ఇంత వైలెన్స్ అవసరం లేదు, వీళ్ళు దే జస్ట్ డోంట్ నో వెన్ టు టోన్ ఇట్ డౌన్ ఆర్ స్టాప్ అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇదిలో యానిమల్ ట్రైలర్లో కూడా అదే నాకు కనిపించి, ఇదేంటి లైక్ అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డిలో ఇదిలో సందీప్ రెడ్డి స్ట్రాంగ్ జోన్ ఈజ్ ఇంటెన్స్ ఎమోషన్స్ ఆర్ లైక్ సంబడి హూ బిహేవ్స్ స్లైట్లీ ఆఫ్ ద నార్మ్ ఫ్రమ్ సొసైటీ. దాని క్యారెక్టర్ ఎక్స్ప్లోరేషన్ చాలా ఫన్గా ఉంటుంది. మనం విల్ డిరైవ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్. సేమ్ పూరి క్యారెక్టరైజేషన్స్లో కొంచెం హట్కే, కొంచెం తేడాగా తిక్కలో ఉంటే మనం ఎంజాయ్ చేస్తాం అనేది కదా, అదొక సెన్సిబిలిటీ. ఈ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ బ్లడ్ షెడ్ అనేది బోయపాటి సెన్సిబిలిటీ ఇదొకటి ఉంటుంది. సో ఇవి రెండు హౌ డు దే జెల్? దే డోంట్ జెల్. లైక్ ఒక పాలు అండ్ విస్కీ లాగా రెండు ఇలా మిక్స్ అవ్వు కదా అన్నట్టు నాకు ఒకటి అనిపించింది. సో ఎనీవే అదొకటి లీడ్ అప్ టు ఇట్. నాకు ఆ రెండు ఇదితో నేను సినిమాలోకి వెళ్ళాను అనమాట. ఓకే, యా. సో ఐ థింక్ లెట్స్ యాక్చువల్లీ గో through the movie. Essentially we both entered into the movie with our preconceived notions. ఇంకా మూవీ స్టార్ట్ అయినాక ఐ థింక్ నాకు ఫస్ట్ 1 hour ఈజ్ లైక్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఇట్స్ లైక్ నీకు ఆ షాక్
మూమెంట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ ఆబ్వియస్లీ బై ద వే ఇంకా మూవీ మీరు చూడకపోతే ఆబ్వియస్లీ ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉండాలి ఇంకా ఎప్పటి నుంచి అన్ని స్పాయిలర్స్ ఉంటాయని. బట్ ఆబ్వియస్లీ అందరూ చూసేసి ఉంటారు కాబట్టి ఇట్ షుడ్ నాట్ బి సర్ప్రైజ్. బట్ యా, కమింగ్ టు ద ఫస్ట్, మన ముసలి రణబీర్తో స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఒక రకమైన షాక్లో ఉంటావు కదా. ఏందిరా ముసలి రణబీర్ ఏంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఆ కోతి కథ చెప్తాడు కదా, అక్కడి నుంచే మనకి ఓకే ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఒక పెడతాడు. అండ్ ఆ తర్వాత కూడా నాకు ఆ చైల్డ్హుడ్ సీన్స్ కూడా నాకు బాగా నచ్చినాయి యాక్చువల్లీ. చాలా బాగా టెండర్గా తీశాడు నాకు. మళ్ళీ ఆ చిన్నప్పుడు వాడిని నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే ఆ సీక్వెన్స్ ఏంటంటే, నువ్వు మీ అందరికన్నా నువ్వు మీ నాన్నని ఎక్కువ లవ్ చేస్తావు ఎలా చెప్తావంటే టైం చెప్తుంది అని అంటాడు కదా. నాకు ఆ డైలాగ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆ డైలాగ్ని హీ యాక్చువల్లీ యూజెస్ ఇట్ అగైన్ కదా మళ్ళీ. సో అలాంటి కొన్ని ఐ ఫెల్ట్ లైక్ అది చాలా బాగా నచ్చింది. అండ్ హౌ హీ సడన్లీ చేంజెస్ ఫ్రమ్ దిస్ యంగ్ కిడ్ టు దట్ యూత్ఫుల్ రణబీర్ ఆ సీక్వెన్స్లో. అండ్ ఆ నెక్స్ట్ 5 minutes మాత్రం ఒక పీక్ అనమాట, పీక్ ఆఫ్ ద మూవీ. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మన ఏఆర్ఆర్ రీమిక్స్ సాంగ్స్ వీడు రావటం అసలు నాకు ఎగ్జిలరేటింగ్ అనిపించింది ఆ ఫస్ట్ 15 minutes. యా, నాకు కూడా లైక్ ఆ ఫస్ట్ బేసిక్గా నేనైతే అసలు ఐ వాంట్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ అండ్ లైక్ డిఫైన్ అ కపుల్ మోర్ థింగ్స్ అనమాట. సో సినిమా ఏంటి అనేది లెట్స్ ట్రై అండ్ డిఫైన్ వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అనుకుంటే, సో యానిమల్ అనేది టైటిల్ పెట్టినప్పుడే ఇట్స్ లైక్ ఆబ్వియస్లీ యానిమల్ అంటే బయోలాజికల్గా వీడేదో అదో యానిమలియా కింగ్డము, దే బ్రీత్, మ్యామల్స్ ఇవన్నీ కాదు. సైకలాజికల్లీ హ్యూమన్స్కి ఉండే ఒక బేసిక్ మనకుండే ఇన్హిబిషన్స్ ఆర్ కొన్ని అన్నీ వదిలేసుకుని పూర్తిగా మైండ్కి ఎలా అనిపిస్తే అది ఒక కోతి బిహేవియర్లో బిహేవ్ చేసేవాడే యానిమల్. కోతి ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యానిమల్ కదా, నచ్చినట్టు బిహేవ్ చేస్తుంది అనేటట్టు. సో అది యానిమల్ అని. అండ్ ఇంకొకటి వయలెంట్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా వైల్డ్గా బిహేవ్ చేసేవాళ్ళు యానిమల్ అన్నట్టు అనుకుంటే, సో ఒక డిబాచరీ ఆఫ్ అ పర్సన్ ఆర్ లైక్ ఒక డిసెంట్ ఆర్ లైక్ ఫాల్ ఆఫ్ అ పర్సన్ ఫ్రమ్ లైక్ నార్మల్ టు ఇది అనేది యానిమల్ అని అనుకుంటే అది మెయిన్ టైటిల్. అండ్ దీని సబ్ టెక్స్ట్ ఏమో ఒక బాండ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఫోర్జ్డ్ ఇన్ బ్లడ్ అని అలా ఏదో ఉండింది టైటిల్. సో అది సబ్ టెక్స్ట్. సో ఇవి రెండు థీమ్స్ డీల్ చేస్తాడు అని అనుకుంటే, సో వీడు హీరో అనేవాడు హీస్ లైక్ స్లైట్లీ మ్యాడ్ క్రాక్ ఒక రకంగా యానిమల్ లాగా, అండ్ హీస్ అట్రాక్టెడ్ టు వైలెన్స్. ఆ వైలెన్స్ని ఎలా అట్రాక్ట్ అవుతాడని చిన్నప్పటి నుండే కొంచెం చూపిస్తాడు. సెకండ్, హీ హ్యాస్ డాడీ ఇష్యూస్, అంటే డాడీ అసలు ఏం లవ్ చూపించాడు, దానివల్ల వీడి మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. అండ్ డాడ్ పట్ల ఒక పిచ్చి ప్రేమ అండ్ ఈ రకమైన ఒక వైలెన్స్ పెరగడం, ఇవి రెండు కలిసి దే కమ్ టుగెదర్ అండ్ వాట్ విల్ హ్యాపెన్ టు హిమ్ అనేది స్టోరీ కదా. సో దాని మీద ఫోకస్ చేసినంత వరకు ఫెంటాస్టిక్ ఉంది సినిమా. సో అక్కడ దాకా అసలు ఆ బిల్డప్ ఫర్ ద ఫస్ట్ అవర్ వేర్ టెన్షన్ సిమ్మర్ బిట్వీన్ హిమ్ అండ్ హిస్ ఫాదర్, వేర్ వీడు హీ క్లియర్లీ లవ్స్ హిస్ ఫాదర్ అండ్ రెస్పెక్ట్స్ హిస్ ఫాదర్ ఇదంతా, బట్ హిస్ ఫాదర్ డజంట్ లవ్ హిమ్ బ్యాక్. అండ్ ఆ చిన్న సీన్స్ నువ్వు అన్నట్టు చిన్నప్పుడు ఇది వీడిని చేసేది, వీళ్ళ ఫాదర్ వీడిని కొట్టే సీన్ ఒకటి, అయిన తర్వాత వీడు అక్కడ నుండి పెద్ద అయిన తర్వాత కూడా ఆ పార్టీ సీన్ ఉంటుంది కదా, బ్రిలియంట్లీ సెటప్ అనమాట. అసలు అంటే ఒక 10 minutesలో మొత్తం వీళ్ళ ఫ్యామిలీ డైనమిక్ అండ్ హౌ ఈచ్ పర్సన్ బిహేవ్స్ విత్ ది అదర్ అసలు ఏంటి అనేది పర్ఫెక్ట్గా సెటప్ చేశాడు అసలు. ఆ పార్టీ సీన్ గురించి యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆ పార్టీ సీన్ అరెస్టింగ్ పెర్ఫార్మెన్స్ మీరు అసలు నీకేంటంటే అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ క్లైమాక్స్లో ఇంత గ్లోరు ఇది కన్నా ఆ సబ్టిల్ డైలాగ్స్ ఉంటాయి కదా వాళ్ళ బావాను వీళ్ళ మధ్యలో, వాడు ఇలా ఒక షాక్లో చూస్తుంటాడు, నువ్వు వీడిని నా చేత ఇలా మాట్లాడిస్తున్నావా అని ఇలా ఒక షాక్లో ఉంటాడు కదా రణబీర్. అసలు అవి ఆ సబ్టిల్ అంటే నీకు ఎవరితో మాట్లాడుతున్నా అర్థం కదనమాట. సో ఎలా ఉంటుంది అంటే నీకు అది ఉంటుంది కదా, సునీల్ అండ్ ఎంఎస్ నారాయణ ఒకటి ఉంటుంది కదా ఒక కామెడీ, మన త్రివిక్రమ్ డైలాగ్స్ నువ్వే సేమ్ అలా అనిపిస్తుంది. ఎవరితో అక్కడ కొట్టుకుంటున్నా అర్థం కాదనమాట. అండ్ ఇట్స్ లైక్ supremely well directed. అసలు నేను ఆ సీన్ ఈజ్ లైక్ ఎ జెమ్ ఆఫ్ వంగాయిజం అసలు. సో ఆ సీన్లో ఏంటంటే బేసిక్గా వీడు హీ లవ్స్ అనిల్ కపూర్
అండ్ అనిల్ కపూర్ థింక్స్ హీఈస్ లైక్ క్రిమినల్ ఇన్ ద మేకింగ్ అండ్ వీడికి అసలు ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, వీడు ఒక రౌడీ గుండాగాడిలాగా తయారవుతున్నాడని యూఎస్ పంపిస్తాడు వచ్చాక అన్నట్టు. అండ్ హీ డజంట్ నో ఎనీథింగ్. అల్లుడు మాత్రం చాలా రెస్పాన్సిబుల్ ఫెలో అన్నట్టు ఉంటుంది. వీడికేమో వాడు ఒక గుడ్ ఫర్ నథింగ్ ఫెలో, అసలు వీడేంటి మన కుటుంబం, వీడికి ఉండే ఒక పొసెసివ్నెస్ డాడ్ అంటే ఇదిలో వీడేంటి వీడు నన్ను మా నాన్న అంటున్నాడు ఏంటి అనాల్సింది నేను కదా అనే ఒక రకమైన ఆ బ్లాక్ కామెడీ టూ మచ్ ఉంటుంది. సో ఆ పొజెసివ్నెస్ అండ్ వీళ్ళ సిస్టర్ని కూడా నువ్వు చాలా తప్పు చాయిస్ తీసుకున్నావు అదని రెండో సిస్టర్ని బెదిరించడం, సో అవన్నీ వీడి క్యారెక్టరైజేషన్ని సూపర్గా ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట. సో అక్కడ స్పార్క్స్ అండ్ లైక్ ఫైర్ వర్క్స్ బిట్వీన్ హిమ్ అండ్ హిస్ డాడ్ కూడా నువ్వు ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నావు అన్నప్పుడు వీడికి ఇంకా విపరీతంగా కాలుతుంది అనమాట అది. అప్పుడు వీడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా చూపించాడు. ఇది అనుకుంటుంది ఇస్ దట్ వాట్ యు థింక్ అనేటట్టు వీడు అసలు ఇలా వెళ్ళిపోతాడు కదా అప్పుడే ఇంట్లో నుంచి. అది అండ్ సీఎంని రెస్పెక్ట్ చేయట్లేదని అపాలజీ చెప్పించడం, ఆ సీన్ అది పర్ఫెక్ట్గా ఉండింది. సో దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ సే లైక్ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ దాకా ఎక్స్క్విజిట్గా ఉండింది సినిమా అసలు. అండ్ ఈ 3 క్యారెక్టర్స్ ఆర్ ఈ 4 క్యారెక్టర్స్ మధ్య ఫోకస్ చేస్తే వేర్ రణబీర్, హిస్ సిస్టర్, హిస్ బ్రదర్ ఇన్ లా అండ్ హిస్ డాడ్, ఈ నలుగురి మధ్య కెమిస్ట్రీ అండ్ ఆ డైనమిక్స్ పర్ఫెక్ట్గా ఉంది. అక్కడి నుండి కట్ చేస్తే వీడు వెంటనే రష్మికాని తీసుకొచ్చి వెళ్ళిపోతాడు కదా, ఐ వాంట్ గో అని చెప్పి బయటికి వెళ్ళిపోయి అక్కడ రష్మికాన్ రాగానే మళ్ళీ పాపా అని చెప్పి దీన్ని ఐ వాంట్ మ్యారీ అంటాడు. దట్ వాజ్ లైక్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ అసలు టోనల్ షిఫ్ట్ వాజ్ వెరీ ఇన్కన్సిస్టెంట్ అనమాట. అంటే నీకు ఒక టోన్ ఇలా తీసుకెళ్తున్నప్పుడు సడన్గా ఇలా స్విచ్ చేస్తే నాకు చాలా చిరాకేస్తుంది అనమాట. బికాజ్ నీకు అంత ఇంటెన్సిటీతో నువ్వు క్యారీ చేస్తున్నప్పుడు సినిమాని నేను ఐ వాంట్ దాట్ కదా, నువ్వు యాజ్ అ క్వాలిటీ డైరెక్టర్ అలా చేస్తున్నప్పుడు. అండ్ దాని ముందు రష్మిక సీన్ కూడా తీసుకుంటే సరే, రష్మికని వూ చేసేటప్పుడు ఆ చిన్ని ఆశ అది చాలా బాగుంది అండ్ వెరీ స్టైలిష్గా ఒక రకమైన 90s త్రో బ్యాక్ లాగా ఉంది. అండ్ యూ హ్యావ్ బిగ్ పెల్విస్ ఇలాంటి ఒక టిపికల్ వంగాయిజం కామెడీస్ బాగానే పెట్టాడు. అండ్ సేమ్ అర్జున్ రెడ్డిలో కూడా ఏదో డ్రా చేస్తాడు క్లాస్ రూమ్లో వెళ్ళి, అదే అలాంటివి ఓకే, యూ ట్రీట్ ఇట్ గో విత్ ద ఫ్లో అనమాట. అంటే సచిన్ రెడ్డి ఇలా ఈ స్టైల్లో తీస్తాడు, అది మనకి ఇట్ ఇస్ సపోజ్ టు బి ఒక వియర్డ్ కామెడీ, సో విచ్ ఇస్ ఫైన్, ఓకే అక్కడి వరకు ఓకే. కానీ వాట్ ఐ డిడ్ నాట్ లైక్ ఈజ్ హౌ ఈజీలీ రష్మిక ఫాల్స్ ఫర్ దిస్ గై అనమాట. సో నాకు అది అర్థం కాదు. మేబీ దాని తర్వాత ఏదో జస్టిఫికేషన్ చిన్నప్పటి నుండే ఐ లైక్ డ్యూ ఏదో టైప్లో ఏదో చెప్తాడు, కానీ ఐ డెంట్ లైక్ దట్ హోల్ పార్ట్. అండ్ హౌ సడన్లీ హీ డిసైడ్స్ టు సే ఓకే దిస్ ఈజ్ అ గర్ల్ ఐమ్ మ్యారింగ్ అని చెప్పి వీళ్ళ నాన్నకు తీసుకెళ్ళటము. అండ్ కొన్ని ప్రిటెన్షియస్ థింగ్స్ ఏంటంటే వీడు ఒక ఏదో ఏరోనాటికల్ ఇంజనీరు, వీడు ఆ పైలట్, ఆ ఫ్లయింగ్, ఆ ఆటో పైలట్లో పెట్టి వీళ్ళిద్దరూ ఇలా చేయడము, ఇవన్నీ ఐ మీన్ నీకు ఈ మిగతా రెస్ట్ ఆఫ్ ఇదేమో ఒక ఇంటెన్స్ గ్రిప్పింగ్ ఫ్యామిలీ అండ్ ఫాదర్స్ అండ్ డ్రామా మధ్యలో ఈ ఏరోప్లేన్ గ్రాఫిక్స్, వీళ్ళు పడుకొని నిద్రపోయి అది పీక్ దానికి హిట్ అవ్వడం, అది ఇలా పైకి లెగవడం, అవన్నీ లైక్ దోస్ థింగ్స్ డెంట్ జెల్ విత్ మీ అట్ ఆల్ అనమాట. ఇంతకీ మన రణబీర్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాడు అదురు, నాకు గుర్తులేదే. అదే అంటే చెప్తాడు, మన తెలుగు సినిమాల్లో త్రివిక్రమ్ వర్స్ట్ ఏంటంటే ప్రొఫెషన్ అనేది అట్రిబ్యూట్ చేసి అదే ఒక పెద్ద ఫేవర్ చేసినట్టు, అదొక క్యారెక్టర్ డెఫినేషన్ అండ్ డెవలప్మెంట్ లాగా ఫీల్ అవుతాడు. అంటే ఇప్పుడు హీరో అనేవాడు ఒక సీఈఓ అని చెప్పా కదా, ఇంకంతకంటే నీకేం క్యారెక్టర్ డెవలప్మెంట్ కావాలి అన్నట్టు ఉంటుంది. అరే నువ్వు వెళ్ళి కొంచెం రీసెర్చ్ చెయ్యి, వాడు సీఈఓ అంటే ఏంటి సీఈఓ అంటే ఏంటో నీకు తెలుసా అన్నట్టు ఉంటుంది. ఎనీవే నేను డీటోర్ తీసుకోదలుచుకోలేదు, కానీ ఈ రణబీర్ కపూర్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. సో వంగా సెట్స్ ఇట్ అప్ లైక్ దట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్, ఈవెన్ అర్జున్ రెడ్డిలో కూడా రిచ్ ఉండేసరికి దే ఆర్ వెరీ ఎంటైటిల్డ్ అనమాట. సో ఆ ఎంటైటిల్మెంట్ అనేది నీకు ఇట్ జస్ట్ సీప్స్ త్రూ అండ్ లైక్ ఇట్ జస్ట్ షోస్ త్రూ ద స్క్రీన్ అనమాట. సో నువ్వు అలా చేసినప్పుడు వాళ్ళు చేసే కొన్ని యాక్షన్స్ నువ్వు జస్టిఫై చేసుకోలేవు. ఇప్పుడు వాడు నడిపే ఎయిర్ప్లేన్ వాళ్ళ డాడ్దే, దాంట్లో ఉండే ఫ్యూయల్ వాడిదే, డాడ్దే, వాడు చేసే వాడు వేసుకునే బట్టలు అన్నీ వాడి డాడ్వే కదా. సో నువ్వు హౌ కెన్ యూ జస్ట్ లైక్ సే ఐఎమ్ ఇండిపెండెంట్ ఇలా అని కాదు కదా. నో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇందులో నాకు ఇది అబ్రప్ట్గా అనిపించింది, కానీ బట్ ఇట్ స్టిల్ యాజ్ అన్ ఎపిసోడిక్ థింగ్ ఇట్స్ ఓకే నాకు. ఈవెన్ లైక్ ఇట్ ఈస్ టోనల్లీ ఇన్కన్సిస్టెంట్, బట్ ఎపిసోడిక్గా ఆ ఒక్క ఎపిసోడ్ చూస్తే ఓకే రీజనబుల్గా ఒక పాట మ్యూజిక్ ఏదో పెట్టాడు, ఐ మీన్ టిపికల్గా తెస్తున్నాడు అనుకోవచ్చు. అండ్ అందులో ఇన్ఫ్యాక్ట్
మనాడు ఆ పాట అయిపోయినాక వెనక్కొస్తున్నప్పుడు ఫ్లైట్‌ని ఇలా పైకి లేపి ద కట్ ఈస్ మన 'గడ్డం' రణబీర్ ఫస్ట్ టైమ్ గడ్డ. వస్తాడు గదా! అ ఎగ్జాక్ట్‌లీ. అది యాక్చువల్లీ నేను రియల్‌గా షాక్ అయ్యాను. ఏం జరుగుతుందిరా బాబు ఇది? యాహ్! అసల ఇది ఫ్లాష్ బ్యాకా? ఫ్లాష్ ఫార్వర్డా? అది ఇట్స్ ఎ వెరీ షాకింగ్ మొమెంట్. అండ్ ఆ తర్వాత మనాడు ఇలా చేసేసి ఆ మొత్తం సీక్వెన్స్ అయిపోయినాక వాడిని చంపేసి యానిమల్ అని టైటిల్ పట్టడం గూడా ఇట్ ఈస్ ఎ వెరీ నాకు ఒక ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపించింది ఆ మొత్తం సీక్వెన్స్. సో, ఇన్‌ఫాక్ట్ నాకు దేర్ వాస్ టోనల్ ఇన్‌కన్సిస్టెన్సీ బట్ ఈవెన్ టైటిల్ పడే వరకు గూడా ఐ వాస్ యాక్చువల్లీ ఫైన్. ఇట్ వాస్ ఓకే. రీజనబుల్లీ యాహ్! ఓకే. యాహ్! Yeah, so నాకు so there was two paths he could have taken there, which is just linear narration చేయడం, వేరే పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికా వెళ్ళి ఇదంతా. సెకండ్ థింగ్ ఈజ్ ఈ నాన్ లీనియర్ గా సడన్లీ జంప్ టు హ్మ్. డైరెక్ట్ కంక్లూజన్ వేర్ హీ కమ్స్ అవుట్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ డాడ్ అండ్ ఈ యానిమల్ ఇదంతా చేయడం. సో ఆ టూలో ఏది కరెక్ట్ అంటే నేను చెప్పలేను. అంటే దిస్ ఇస్ ద చాయిస్ దట్ హీ మేడ్ అండ్ ఇది బాగానే ఉంది అండ్ ఇట్ వాస్ షాకింగ్, ఇట్ వాస్ స్టైలిష్. కానీ ఐ థింక్ ఇఫ్ హీ నెరేటెడ్ ఇట్ నార్మల్లీ ఆల్సో సేమ్ ఇంపాక్ట్ ఉండేది అండ్ ఇంకా బాగుండేదని నాకు అనిపిస్తుంది అని అనిపించింది. బట్ రిగార్డ్లెస్ యా, సో ఆ ఫ్లైట్ పైకి వెళ్ళడం కూడా ఏదో మెటఫారికల్లీ ఈమె లైఫ్ అనేది ఇప్పుడు ఒక వైల్డ్ రైడ్ తీసుకోబోతుంది అన్నట్టు ఏదో చూపించాడు. కానీ సరే ఓకే ఫైన్. ఆ నెక్స్ట్ ఈ యానిమల్ అనేది వచ్చే సీన్, ఆ బ్లూ సూట్ వేసుకుని ఆ సెటప్ అది టూ మచ్ తీసాడు. అంటే టూ మచ్ సో ఇక్కడే నేను ఐఎమ్ లైక్ ఆల్రెడీ నేను కాన్ఫ్లిక్టెడ్ మైండ్లో ఉన్నా. టూ మచ్ తీయడం అంటే ఇక్కడతో సినిమా ఒక డిఫరెంట్ టోన్కి వెళ్ళిపోయింది. కంప్లీట్లీ యూటర్న్ తీసుకుని దిస్ బికేమ్ లైక్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ ఫ్లిక్. జైలర్ కానీ విక్రమ్ కానీ ఇది కానీ వేర్ యూ హ్యావ్ స్టైలైజ్డ్ వయలెన్స్ అండ్ బ్రూటాలిటీ. అంటే ఇలా గొంతు ఇప్పుడు వాడు మర్డర్ చేసేది మన కోఎన్ బ్రదర్స్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ సినిమాలో ఉంటుంది ఎగ్జాక్ట్ అలా ఆ టైప్లో, ఆర్ లైక్ స్కోర్సెస్ ఇలాగా ఇలా వీళ్ళ టైప్లో ఆ స్టైలైజ్డ్ వయలెన్స్ అండ్ బ్రూటల్ మర్డర్ అనేది లైక్ ఏంది this is not the film that I signed up for. I signed up for a psychological like drama between father and son and this guy becomes an animal అంటే ఏ కైండ్ అని అనుకుంటే ఇలా ఇలా ఒక కిల్లింగ్ మెషిన్ లాగా అనేది ఇట్స్ ఎ చాయిస్ దట్ హీ మేడ్. కానీ ఓకే నాకు ఐఎమ్ లైక్ అంబివలెంట్ అబౌట్ ఇట్ అనమాట. సరే ఓకే, సో అక్కడ అది బాగానే ఉంది, ఓకే ఫైన్. అక్కడ నుండి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ద రీజన్ ఫర్ హిమ్ ఇస్ వాడు యుఎస్ నుండి కమ్ బ్యాక్ అవుతాడు and then he suddenly abandons everything and decides to like fix this thing కదా. సో ఇక్కడ సెకండ్ టోనలీ ఇన్కన్సిస్టెంట్ థింగ్ నాకేమనిపించిందంటే వస్తాడు, వచ్చిన తర్వాత రికన్సిలియేషన్ బిట్వీన్ అనిల్ కపూర్ అండ్ ఇది ఉంటుంది. వీడి ఫేస్ లో రియల్లీ ఒక డాడ్ కి ఇలా అయిపోయిందనే ఒక బాధ అవన్నీ చాలా బాగా కన్వే చేస్తాడు. అది బాగుంది యాక్చువల్లీ ఆ సీక్వెన్స్. యా ఇట్ వాస్ గుడ్. అది చాలా బాగుంది. అండ్ వీడి బావ మరిది లైక్ బావ వీడిని పక్కన పడేయడం అది చాలా సిమ్మరింగ్ టెన్షన్ బాగా బిల్డప్ చేస్తాడు. రష్మిక మైండ్ సెట్ కూడా సడన్ గా ఇలా యుఎస్ పిల్లల్ని వేసుకుని రావడము. అక్కడ నుండి మళ్ళీ షార్ప్ టర్న్ ఏంటంటే వీడు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి ఇలా ఒక శక్తి స్టీల్స్ స్పీచ్ ఇస్తాడు కదా. ఆ స్పీచ్ ఇట్ బికమ్స్ ప్రోగ్రెసివ్లీ మోర్ అండ్ మోర్ లైక్ వయలెంట్ అండ్ రాడికల్ అనమాట. మనం అందరం కలిసి ఉండాలి, అక్కడ వరకు అందరు పని చేయాలి వరకు బాగానే ఉంటుంది, పని చేయాలి. అండ్ మా నాన్నని చంపిన వాడిని ఇక్కడే వాడికి గలా కాటుంగాని అంటాడు అనమాట. అరే నాకు సో ఇది అందరూ క్లాప్స్. నాకు ఇక్కడ టూ థింగ్స్. ఒకటి ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళు మామూలు మామ్ అండ్ పాప్ లైక్ ఎంప్లాయీస్ కదా, వాళ్ళు ఇలా గొంతు నరుకుతా అని అంటే వాళ్ళు చప్పట్లు కొట్టడం ఏంది దానికి నాకు అసలు అంటే హౌ విల్ దట్. అనిల్ కపూర్ షాక్ అవుతాడు, ఓకే ఫైన్, ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం కొంచెం షాక్ అవుతారు, కానీ మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం ఏంది నాకు ఒకటి అర్థం కాలేదు. రెండోది వాట్ మేడ్ Ranbir Kapoor, who is a professional working in the US, and settled down with his family, ఇద్దరు గర్ల్స్, బాయ్ అండ్ గర్ల్ తో ఉండి ఒక మామూలు జీవితం గడుపుతున్నవాడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంత వైలెంట్ గా వాడి గొంతు నరికి కోసి చంపుతా అనే అంత వైలెన్స్ ఎక్కడి నుండి సడన్ గా వచ్చింది? యూ డిడ్ నాట్ ఎస్టాబ్లిష్ దట్. అంటే నాకు నువ్వు చూపించలేదు అది. సో నువ్వు ఇలా జంప్ కట్ చేసి వాడి చిన్నప్పుడు వైలెంట్ స్ట్రీక్స్ నుండి డైరెక్ట్ గా ఇలా వెళ్ళటం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ క్యారెక్టర్ ఎక్స్ప్లోరేషన్ నా దృష్టిలో. అంటే యూ షుడ్ గో మోర్ ఇన్ టు హౌ దిస్ బికేమ్ దాట్ అనమాట. యా అండ్ నువ్వు చాలా వెరీ గుడ్. నాకు నువ్వు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది కూడా ఏంటంటే చెప్తారు కదా చివరిలో క్లైమాక్స్లో, నేను వర్జిన్ ఎలా ఉన్నాను లైక్ ఏ ప్రాపర్ నార్మల్ ఒక
he's a middle normal మనలాంటి లైఫ్ సబర్బ్ లైఫ్ హీ వాజ్ హ్యావింగ్. సో హీ వాజ్ నాట్ లైక్ ఇక్కడికి వచ్చి మన ఒక గ్యాంగ్స్టర్ కాదు కదా ఇక్కడ మనాడని. సో ఒకవేళ అదేమన్నా ఉంటే ఒక భాష లాగా అది ఒక డిఫరెంట్ థింగ్, హీ కుడ్ హ్యావ్ గాన్ దట్ వే. బట్ అదేం కాదు, హీ వాజ్ నార్మల్, హీ కేమ్ బ్యాక్, హీ వాజ్ నార్మల్. నీకు ఇన్ఫ్యాక్ట్ నాకు ఇన్ఫ్యాక్ట్ రణబీర్లో నాకు ఫస్ట్ టైం యాక్టింగ్ ఇన్కన్సిస్టెంట్ కూడా అనిపించింది. అంటే ఆ ఫ్యాక్టరీ వేసుకున్నప్పుడు హీ కంప్లీట్లీ బికమ్స్ లైక్ ఒక 90s సన్నీ డియోల్, బాబీ డియోల్ సినిమాలు, గదర్ సినిమాలో ఒక స్పీచ్ ఇస్తారు చూడు. హీ ఇన్ఫ్యాక్ట్ నీకు మొత్తం సినిమాలో ఎక్కడ రన్ విజయ్ అనేవాడు అలా మాట్లాడు. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ సడన్లీ హీ టాక్స్ లైక్ వన్ ఒక గదర్లో సన్నీ డియోల్ లాగా మాట్లాడతాడు. అది ఇది ఏంది, ఇది బాలకృష్ణ లాగా మాట్లాడటం ఏంది మధ్య డైలాగ్స్ అనేది ఆ హోల్ బిట్. అండ్ అందులో నాకు ఓన్లీ ఒకటి అర్థమైంది ఏంటంటే హీ వాంటెడ్ టు ఎండ్ విత్ గలా కాడ్దుంగా. ఆ గలా కాడ్దుంగా క్లైమాక్స్లో చూపించాలి, ఈ బ్రదర్కి చూపించాలి అనేది మన కాడికి డిసైడ్ అయ్యాడు. అది నేను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసి ఆ పే ఆఫ్ అప్పుడు చూపించాలనేది ఒకటి ఫిక్స్ అయ్యాడు. Yeah. కానీ నాకైతే యాజ్ యూ సెడ్ ఇట్స్ వెరీ ఇన్కన్సిస్టెంట్ ఆ మొత్తం సీక్వెన్స్. అదే. సో ఇప్పుడు కారు ఇలా వెళ్తున్నది, సడన్గా నువ్వు ఒక ఫాస్ట్గా కార్ని రైట్ టర్న్ తిప్పేసి యూ జస్ట్ గో డౌన్ ద పాత్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటి వరకు ఈ క్రేజీ ఎరాటిక్ బిహేవియర్ కూడా లేదు. బికాజ్ వైఫ్తో నార్మల్గా ఉన్నాడు, వైఫ్ ఇస్ లైక్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో రికన్సిలియేషన్ అదంతా కూడా కామ్గా ఉన్నాడు కదా. ఉండి ఇంత ఎక్స్ట్రీమ్ వైలెంట్ బిహేవియర్ పాత్కి వెళ్ళిపోయి ఇలా మా నాన్నని రివెంజ్ తీర్చుకుంటా అంటాడు. తర్వాత బాడీ డబ్బులు పెడతాడు. అంటే ఇలాంటి క్రిమినల్ ఒక టిపికల్ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో ఉండేలాంటి థాట్స్ ఎక్కడి నుండి వస్తాయి అంటే బాడీ డబ్బుల్ని పెట్టి బాంబ్ బ్లాస్ట్లు, ఈ వరల్డ్ ఆఫ్ దీనికి సడన్ గా వెళ్ళిపోతాం కదా మనం సినిమాలో. అప్పటిదాకా లేని ఇది వేర్ నీకు ఆ బ్లాక్ సూట్ వేసుకుని ఆ పార్టీలో డాడీ 60th బర్త్డేలో దిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్. అది ఏంటంటే వీళ్ళు ఒక సిమ్మరింగ్ టెన్షన్, వీడిలో ఉండే ఒక కొంచెం క్రేజీ టెండెన్సీస్ అండ్ వీడి బావమరిది ఇదంతా వదిలేసి ఇలా ఈ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ వైపుకి వెళ్ళిపోతున్నాడు కదా. ఎందుకు ఇది ట్రిగర్ చేసింది అని అంటే ఈ హోల్ ఆఫ్ బాబీ డియోల్ క్యారెక్టర్ అండ్ వాడు ఇలా వీడి అసాసినేషన్ అటెంప్ట్, ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇదంతా. విచ్ ఇస్ వేర్ నేను అనేది ఏంటంటే నువ్వు సినిమా తీస్తున్నప్పుడు నీ హోల్ పాయింట్ ఏంటి, నీ సబ్టెక్స్ట్ ఏంటి, ఫాదర్ అండ్ సన్ మధ్య డాడీ ఇష్యూస్ అండ్ హౌ యూ బికేమ్ అన్ యానిమల్ కదా. ఇక్కడ ఇది ఫోకస్ చేసుంటే చాలా బాగుండేది. దీని నుండి ఒక అడిషనల్ యాంగిల్ తీసుకొచ్చి మీ పాత ముత్తాతల ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ ఈ బాబీ డియోల్ గాడు, ఈ అబ్రార్ అనేవాడు వచ్చి వీళ్ళని చంపాలనుకోవడం, వాడిని మెయిన్ విలన్ చేయడం, ఇదంతా తెచ్చేసరికి ఇట్ టుక్ సమ్ ఆఫ్ ద ఫోకస్ అవే ఫ్రమ్ దిస్ క్యారెక్టర్ ఎక్స్ప్లోరేషన్. అయినో ఇది క్లాసిక్ బాలీవుడ్ ఫిల్మ్, ఒక పెద్ద విలన్ ఉండాలి, నరుక్కోవాలి, చంపుకోవాలి ఉండాలి అని అంటే ఫైన్ ఇంకా. బట్ దట్స్ నాట్ వాట్ సందీప్ రెడ్డి వంగా ఈజ్. బట్ ఐ థింక్ బై దిస్ పాయింట్ నాకు ఒకటి అర్థమైందంటే యూ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ మూవీ. ఇంకా ఫిక్స్ అయిపోయాడు వంగ. ఎసెన్షియలీ ఈస్ గోయింగ్ టు కట్ ద మూవీ ఇన్ వాట్ ఎవర్ వే హీ వాంట్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రేజీ రోలర్ కోస్టర్ అనేది నాకు అర్థమైపోయింది. బట్ ఆ రోలర్ కోస్టర్ అనేది ఎంజాయబుల్ అట్లీస్ట్ ఈవెన్ అంటిల్ దిస్ పాయింట్ ఇట్ ఈస్. ఇంకా నేను ఐ గేవ్ అప్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ కన్సిస్టెంట్ అండ్ వెల్ బిల్ట్ మూవీ అనేది. బట్ ఇట్ ఎపిసాడిక్గా ఈ ఒక్క స్పీచ్ నువ్వు అలా ఒక్కటే చూసావు అనుకో, ఓకే ఇట్స్ హెయిర్ రైజింగ్ బాగానే ఉంది. సో ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్ ఈ స్టిల్ ఎంటర్టైనింగ్ నాకు అప్పటి వరకు కూడా. ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఓకే థింగ్స్ ఆర్ స్టిల్ ఐఎమ్ కీపింగ్ మై ఐస్ ఆన్ ద స్క్రీన్ అండ్ వాచింగ్ అనమాట. నాకు ఐ అగ్రీ. నాకు తర్వాత కూడా ఇప్పుడు ఆ ఎపిసోడ్ చాలా బాగుంది. ఆ తర్వాత వెళ్ళి వీళ్ళ కజిన్స్ని తీసుకొచ్చేది, అసలు ఆ పంజాబ్ వెళ్ళి ఎంత అథెంటిక్గా తీసాడంటే, అండ్ వాళ్ళ మధ్య లైన్స్ కూడా ఫ్యామిలీ అంటే మనం లైక్ ఇన్ని రోజులు జరిగింది ఏం లేదు, నౌ వీ షుడ్ ఫోకస్ ఆన్ ఇది అనేది ఉంటుంది. అండ్ మనోడు వచ్చిన తర్వాత కూడా ఆ హోల్ ఫ్రెడ్డీ సీక్వెన్స్ వాజ్ అవుట్ స్టాండింగ్ అసలు. అంటే ఆ ఫ్రెడ్డీ అనేవాడు వచ్చి గన్ డీలర్ ఉంటాడు, వాడు కూడా నేను స్విగ్గీ డెలివరీ లాగా నేను మామూలుగా ఎవరికి డెలివరీ చేయను, కానీ వీడి ప్యాషన్, వీడి రిక్వైర్మెంట్స్ నాకు బాగా నచ్చినాయి. అది చూసి నా మైండ్ బ్లాక్ అయ్యి వీడి కోసం పర్సనల్గా డెలివరీ కోసం వచ్చా అనేది. అండ్ వీడి క్రేజీ బిహేవియర్లో ఈ చెడ్డీ సరిగ్గా సాఫ్ట్గా లేదు, టెక్స్చర్ అనేది ఒకటి పెడతారు. అదే ఇట్ వాస్ గుడ్, వెరీ ఎంజాయబుల్. అది ఉండి దాన్ని నీకు కనెక్ట్ చేసి చెడ్డీ వేసుకోకుండా వస్తాడు. సో కెన్ ఐ బారో యువర్ చెడ్డీ అనేది అలా ఈ
వంగా ఎరాటిక్ లైక్ బ్లాక్ కామెడీ బిహేవియర్, అది అది చాలా బాగుంది. అండ్ ఆ ఫైట్ ఇట్ సెల్ఫ్ కూడా, సో నాకు అంటే ఫైట్ వాజ్ వెరీ వెల్ కన్సీవ్డ్. ఫైట్ చాలా స్టైలిష్ గా తీసాడు అనిపించింది. రణ్బీర్ మ్యాడ్ ఎనర్జీ పెట్టేశాడు ఫైట్ లో. బట్ టోనల్లీ ఇంత వైలెన్స్, 100 మందిని, 200 300 మందిని చంపడం అనేది అవుట్ ఆఫ్ నోవేర్ అనేది నాకు చాలా షాకింగ్ గా ఉంది. సో నాకు ఇంటర్వెల్ ఫైట్ నేను ఫస్ట్ షో చూసే ముందే జనాలందరూ అసలు ఇంటర్వెల్ ఫైట్ ఇస్ లైక్ నభూతో నా భవిష్యత్తు అది ఇది అనేసరికి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, బట్ ఆ కోర్ బిల్డ్ అవ్వలేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ పృథ్వీ అనేవాడు ఒక చోటా చిచోరా గడే కదా మధ్యలో. ఆ చోటా చిచోరా అనేవాడిని ఎలాగో చంపేస్తాడో మనకు తెలుసు. అండ్ ఆబ్వియస్లీ బాబీ డియల్ అనేవాడు బిగ్గెస్ట్ విలన్ కదా. ఇఫ్ ఇట్ వాస్ గోయింగ్ టు బి అ ఫేస్ ఆఫ్ అట్ బోత్ ఆఫ్ దెమ్ అట్ ఇంటర్వెల్ స్టేజ్ అండ్ దిస్ ఈస్ ఆల్ సెట్టింగ్ అప్ టు దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఐ మీన్ ఒక బిగ్ ఫైట్ అండ్ ఇట్స్ బిల్డింగ్ అప్ ఆల్ దట్. బట్ టూ థింగ్స్, ఆ ఫేస్ ఆఫ్ ఐ డెంట్ గెట్ ద పే ఆఫ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్, అండ్ నాకు ఇంత పెద్ద ఫైట్ జరగడానికి నాకు ఇంకా ఏమి బిల్డప్ ఏం జరగలేదు. అండ్ అఫ్ కోర్స్ చూపించాలి, ఐ మీన్ ఆ డూప్ని చంపేసి బట్ చూపిస్తారు. అనిల్ కపూర్ కాదుగా అక్కడ చచ్చిపోయింది, అదే. just ఒక డూప్ అంతే. అదే ఆ డూపే కదా. అండ్ ఇది అండ్ ద వరస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ అందులో పార్ట్ ఆఫ్ ద పే ఆఫ్ మనకు చూపించాడు కదా, వాళ్ళ భావన చంపేశాడు కదా బ్రూటల్ గా. ఎగ్జాక్ట్లీ, అది దట్ ఈస్ మోర్ వైలెంట్ అండ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ దాన్ ఈ మొత్తం థింగ్. ఎగ్జాక్ట్లీ వాళ్ళ బావని చంపేటప్పుడు మనోడు ఆ ఫోన్ ట్యాప్ చేసి వెళ్ళి వాళ్ళ అక్కని హగ్ చేసుకుని ఆ క్రాస్ కట్ అనేదే జస్ట్ లైక్ ద బెస్ట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలెన్స్. అండ్ ఇది ఈ మిగతా క్లైమాక్స్ టార్మాక్ మీద ఫైట్ కాదు, ఇవన్నీ కాదు. ఎగ్జాక్ట్లీ నాకు ద బెస్ట్ సీన్, బెస్ట్ పే ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఆ టెన్షన్ ఈస్ అది. ఇది ఇందులో ఒక వీడియో గేమ్లో లాగా నీకు ఒక 100 మంది వస్తారు, ఆ తర్వాత ఇంకో లారీలో ఇంకో 200 మెంబర్స్ వస్తారు, ఈలోపు వీడు మెషిన్ గన్ తీసుకోవటం, ఇవన్నీ నాకు ఆ ఫస్ట్ గొడ్డలతో నరికే సీక్వెన్స్ వరకు బాగానే ఉంది. కానీ నెక్స్ట్ అక్కడ తర్వాతది ఆ మెషిన్ గన్ బయటకు తీసుకొచ్చి మన పారాట్రూపర్ గేమ్లో లాగా అందరిని గాల్లో ఎగరించి కాల్చడం అనేది ఐ యాక్చువల్లీ డిడ్ంట్ ఎంజాయ్. ఇట్స్ లైక్ వెరీ కామికల్ ఆ పార్ట్ ఆఫ్ ద ఫైట్. ఎగ్జాక్ట్లీ, నాకు గొడ్డల వరకు సూపర్ ఉండింది అసలు. గొడ్డల వరకు ఏంటంటే నీకు ఒక ఈ కారిడార్లో ఇలా మగధీర ఫైట్ లాగా 1 versus everyone అనేది దాంట్లో రణ్బీర్ ఎనర్జీ సూపర్ ఉండింది. యా, సో నేను ఐఎమ్ గెటింగ్ టు దట్ పార్ట్. ఏంటంటే ఈ సినిమాలో అనిల్ కపూర్ అండ్ రణ్బీర్ మధ్య కెమిస్ట్రీ అండ్ ఆ సిమ్మరింగ్ టెన్షన్ ఎంత ఇదో, రణ్బీర్ అండ్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ అండ్ రణ్బీర్ అండ్ వాళ్ళ బావ మధ్య ఆ స్పార్క్స్ ఫ్లయింగ్ అనేది చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ ఫస్ట్ సీన్లో. అండ్ బికాజ్ హీ సెట్ ఇట్ అప్ సో వెల్, దాన్ని పిండి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి హీ కుడ్ హ్యావ్ బిల్ట్ అన్ అమేజింగ్ 40 minutes దేర్. అండ్ వాళ్ళ బావని చంపినప్పుడు వాడి బావ కళ్ళలో ఒక భయము, ఒక వీడు నన్ను పట్టేసుకున్నాడే అనే ఒక ఇది. అండ్ అనిల్ కపూర్ కి కూడా వీడు నన్ను చీట్ చేశాడు, అందుకని నా కొడుకు వీడిని చంపాడు అని అనిల్ కపూర్ కి తెలుసుకోవడము. ఈ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ప్లేడ్ అవుట్ కదా. చాలా ర్యాండమ్ గా వాడిని నేను ఇందాకన్నది అదే, దాన్ని జంప్ కట్ చేసి ఆ బ్లూ సూట్ సీన్ చంపే సీన్ ముందు పెట్టడం వల్ల యు డోంట్ ఎంజాయ్ ఆర్ లైక్ సీ వాడి బావ కళ్ళలో భయము, అసలు వాడిని ఎందుకు చంపుతున్నాడు, ఇదేది ఆడియన్స్ కి యూ డోంట్ గివ్ దట్ పే ఆఫ్ ప్రాపర్లీ కదా. అండ్ వీళ్ళ సిస్టర్ కూడా తర్వాత ఎప్పుడో ఆ యూరిన్ సీన్ లీక్ అయినప్పుడు ర్యాండమ్ గా చెప్తాడు, అదే కదా. బట్ ఇట్ షుడ్ బి ప్లేడ్ అవుట్ ఇన్ అ బిట్ మోర్ డ్రమాటిక్ ఫ్యాషన్. అండ్ ఐ థింక్ హీ కుడ్ హ్యావ్ కుక్డ్ దట్ ఎపిసోడ్ అండ్ దట్ డైనమిక్ ఈవెన్ మోర్, బికాస్ నాకు పర్సనలీ దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ బాబీ వర్సెస్ రణ్బీర్ ఫేస్ ఆఫ్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మనకి ఇంటర్మిషన్ పడేసరికి ఐ స్టిల్ ఫెల్ట్ ఇట్స్ అ గుడ్ మూవీ. ఐ మీన్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఇన్కన్సిస్టెంట్ బట్ ఇట్స్ స్టిల్ గ్రిప్పింగ్ సో ఫార్. ఏదో ఒకటి పీపుల్ కెనాట్ యాక్చువల్లీ ట్యూన్ అవుట్ ఆఫ్ ద మూవీ. ద ఇంటర్వెల్ తర్వాత ద ఫిల్మ్ గోస్ ఆన్ అండ్ ఆన్ ఫర్ లైక్ అనదర్ 1.5 hours కదా. సో దీంట్లో ఇప్పుడు లెట్స్ డిస్కస్ కపుల్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ అండ్ ట్రీట్మెంట్. నేనేమి మారల్ జ్ఞానం ఇవ్వట్లేదు. సినిమా మొత్తం ఇప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ లో ఎడిటింగ్ లో పెద్ద చేసేది ఏం లేదు అనిపించింది నాకు. ఇట్ నీడెడ్ ఎడిటింగ్ ఎట్ ద స్టోరీ లెవెల్ ఇట్ సెల్ఫ్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ లైక్ రీషేపింగ్ ఇన్ అ బెటర్ ఫ్యాషన్ అనమాట. హీ నెయిల్డ్ ద క్యారెక్టర్స్, హీ నెయిల్డ్ కాస్టింగ్. ప్రతి ఒక్కరిని టూ మచ్ కాస్ట్ చేశాడు, అసలు అమేజింగ్ కాస్టింగ్ అనమాట. హీ నెయిల్డ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హీరోస్ క్యారెక్టర్, మ్యూజిక్, ఒరిజినల్ మ్యూజిక్ అండ్ దెన్ బారోడ్ మ్యూజిక్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్ అన్నీ నెయిల్ చేశాడు. కానీ స్టోరీ ఇట్ సెల్ఫ్నే సందీప్ రెడ్డి హీ డింట్ నెయిల్ ఇట్ అని నాకు అనిపించింది. ఆ తర్వాత
వాట్ ఐ డిడ్ నాట్ కేర్ అబౌట్ మచ్ ఏంటంటే ఈ హోల్ ఎక్స్టెండెడ్ ఈ రిలేషన్షిప్ విత్ మోల్ ఆ అమ్మాయి వస్తుంది కదా. సో అసలు ఆ మోల్ కాన్సెప్టే నాకు చిరాకు అనమాట. అండ్ ఇట్స్ లైక్ అ వెరీ లేజీ స్టోరీ డివైస్ అనిపిస్తుంది. అంటే ఇంత పవర్ఫుల్ బాబీ డియోల్ గాడు ఇలా చంపే వ్యక్తి ఒక మోల్ని పంపించి సాల్వ్ చేయాలనుకోవడం అనేది చాలా లేజీ ట్రీట్మెంట్ అనమాట. సో ఆ మోల్ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్లీ. వీడు ఆ మోల్ అని తెలిసి కూడా దాని నుండి నిజం రాబట్టాలని చెప్పి నేను ఐ స్లెప్ట్ విత్ హర్ అనేది ఇది ఏంది, ఇది 1970s చిల్లర ట్రీట్మెంట్ అనమాట ఇది. అంటే దానికోసం నువ్వు యాక్ట్ చేయకుండా నీ ద వన్ ప్రామిస్ దట్ హీ డస్ గివ్స్ హిస్ వైఫ్ ఇస్ ఐ విల్ నాట్ బిట్రే యూ అని చెప్తాడు కదా. అని అన్నాడు మంచిగా దాంతో ఇలా చేసి, సరే ఈవెన్ ఇఫ్ హీ స్లీప్స్ విత్ హర్ వాట్ ఎవర్, ఇలా చేతులు జోడించి ఇదేదో ఒక ఎవరెవరో సాంగ్ ఇలా స్లోగా అమిత్ మిశ్రా సాంగ్ పెట్టుకుని డాన్సులు అదే చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ స్టోరీ అన్నట్టు అంటే దానికి ఆడియన్స్ని ఎందుకు నమ్మించడం అంత. దిస్ ఈజ్ లైక్ అ వెరీ బ్యాడ్ ఓల్డ్ 1980s స్క్రీన్ ప్లే టెక్నిక్. ఈవెన్ దో మన ట్విట్టర్లో యువత అందరూ అమ్మాయిని చూసి సొల్లుగా టూ మచ్ ఉంది అమ్మాయి అని అంటున్నారు, విచ్ ఇస్ పాసిబ్లీ ట్రూ. అమ్మాయి బాగానే ఉంది, బాగానే చేసింది అదంతా, కానీ దట్ హోల్ ఎపిసోడ్ ఐ డెంట్ బై ఇట్. అండ్ ఆల్సో నాకు హీఈస్ కంప్లీట్లీ గాన్ టు డాగ్స్ అని, హార్ట్ పోయింది, లివర్ పోయింది, చెవులు పోయినాయి, ఇవన్నీ చూపిస్తారు కదా. ఈ సీక్వెన్స్ అంతా వల్ల వాట్ ఆర్ ఈ ట్రైంగ్ టు కన్వే అంటే, నా ఉద్దేశంలో హీ వాజ్ ట్రైంగ్ టు డూ ద సేమ్ థింగ్ లైక్ అర్జున్ రెడ్డిలో ఎలా అయితే విజయ్ బాగా డౌన్కి వెళ్ళాడు అనేది చూపిద్దాం అనుకుంటున్నాడు కదా, సేమ్ ఇలా చూపిద్దాం అనుకున్నాడు. కానీ నాకైతే అదంతా ఇట్స్ లైక్ ర్యాండమ్, వెరీ ర్యాండమ్. అందులో హీ నెవర్ హిట్స్ ద నాడర్. హ్యాపీగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వస్తుంది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత తృప్తి దిమిలి దొరుకుతుంది, ఆ తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రాగానే 6-pack వేసుకుని వస్తాడు. అండ్ వాట్ మేక్స్ హిమ్ బికమ్ లైక్ సో అడిక్టెడ్ టు లైక్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఎరాటిక్ బిహేవియర్ అండ్ ఇలా బట్టలు ఇప్పుకొని రోడ్ మీద తిరగటం. అంటే నీకు ఒక ఎమోషనల్గా పెద్ద దెబ్బ తగిలితే ఇలా చేస్తే ఓకే. ఇప్పుడు అర్జున్ రెడ్డిలో వాడికి ఎమోషనల్లీ చాలా పెద్ద దెబ్బ తగిలింది, అందుకే వాడు పని మనిషికి పరిగెత్తి కొట్టడం, లేకపోతే కంటిన్యూస్గా గ్లాసుల్లో పోసుకొని తాగడం ఇలా చేశాడు. ఓకే, ఇట్ ఈస్ జస్టిఫైడ్ బికాజ్ వాడి హార్ట్ బ్రేక్ అయింది, హీ డజంట్ నో వాట్ ఎల్స్ టు డూ ఇదంతా. ఈ కేసులో వీడికి he knows somebody is after his dad, but that is not a strong enough motivation for him to descend into this kind of madness. అంటే అప్పటిదాకా వాడు ఒక అర్జున్ వేలీ సాంగ్ వేసి ఎంతమందిని చంపి ఆల్ దట్ హ్యాపెన్ టు హిమ్ వాజ్ హీ టుక్ అ బుల్లెట్, అంతే, 2 bullets, అండ్ దానివల్ల వీడి బాడీ ఎత్తిపోయింది అంతే. బట్ దానికి ఇంత మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయి ఆ నర్సుని తిట్టడము, లేకపోతే ఆ బట్టలు ఉతికే వాళ్ళని తిట్టడము, పెళ్ళాన్ని మరీ ఒక నీచంగా ట్రీట్ చేయడము, దాంట్లో కొన్ని కంప్లీట్లీ WTF సీన్స్, ఆమె ఏదో షర్ట్ తిప్పేసి వీడిని హగ్ చేసుకోవడం ఒకటి. ఆ సీన్స్ అన్నిటికీ వీళ్ళందరూ కొంతమంది దట్స్ మోస్ట్ షాకింగ్ సీన్ ఇవన్నీ చెప్పడం అనేది నాకు అర్థం కాదు అసలు. ఓకే, వాట్ జస్టిఫైస్ దట్? అసలు ఏముంది, ఎందుకు చేయాలి ఆ సీన్? అది సెకండ్ హీరోయిన్ పెట్టి ఆ ఇంట్లో పెట్టడం. అగైన్ యూ కెన్ ఆల్ సే వీడికి ముందే తెలుసు అందుకే మోల్ అని చెప్పి ఇలా దాని నుండి నిజం రాబట్టడానికి పెట్టాడు అనేది. ఇఫ్ దట్స్ ద వే యూ వాంట్ టు టెల్ యువర్ స్టోరీ దెన్ ఫైన్. ఐ మీన్ నువ్వు. అండ్ ద వరస్ట్ థింగ్ ఏంటంటే ఈ సైడ్ క్యారెక్టర్ వల్ల ఆ ఫాలో అప్ సీన్ విత్ రష్మిక, ఆబ్వియస్లీ ఆ రివీల్ తర్వాత అదొక 20-15 minutes ఆఫ్ వీళ్ళిద్దరికి ఉంటుంది కదా క్వారల్. సో ఇప్పుడు రష్మిక మెంటల్ అవుట్ బర్స్ట్ అవ్వడం అనేది కరెక్ట్. సంబడి హస్బెండ్ చీట్స్ లైక్ దిస్, ఇట్ పర్ఫెక్ట్లీ జస్టిఫైడ్. అండ్ దాంట్లో రష్మిక మాట్లాడే ప్రతి డైలాగ్ కరెక్ట్గా ఉంటుంది, చాలా జస్టిఫైడ్గానే ఉంటుంది. ఆ తర్వాత కూడా she doesn't immediately leave because her mind is blocked, but then she ultimately decides to leave, and అదంతా ఫైన్, అదంతా బాగానే తీసాడు. కానీ అండ్ వీళ్ళ పిల్లల్ని మధ్యలో వీడు గన్ను తెచ్చి షూట్ చేసి పిల్లలు లేవడం, తర్వాత వెళ్ళి పిల్లల్ని హగ్ చేసుకోవడం, ష్యూర్ ఇదంతా ఎరాటిక్ బిహేవియర్. కానీ వాట్ ఈస్ ట్రిగరింగ్ దిస్ బిహేవియర్ ఇన్ యూ? అసలు ఏం జరిగిందని చేయడం అనేది. అండ్ దీనికి తోడు మళ్ళీ వీడికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటంటే ఒక వివి వినాయక్, బోయపాటి ఆర్ కొరటాల శివ సినిమా లాగా నా నాన్నని అసాసినేషన్ చేసినోని నేను పట్టుకొని చంపాలి అని ఈ గోల్. ఈ గోల్ కోసం ల్యాప్టాప్ లో గన్స్ కొనడము, ఇదంతా ఒక వేరే ఆర్జీవి మాఫియా దందా ఈ స్టైల్లో వెళ్తుంటది మళ్ళీ. అది ఇది జస్ట్ డోంట్ జెల్ టుగెదర్ అట్ ఆల్ అనమాట. ఇప్పుడు బాబీ డియోల్ గాడు ఇంత క్రూరమైన విలన్ అయితే వాడి బాబీ డియోల్ బ్యాక్ స్టోరీ,
వాళ్ళ తాత వీడిని మోసం చేసి వెళ్ళాడని, దానికి వాడు చచ్చిపోయాడని, వీడికి మాట పడిపోయిందని. అండ్ వై ఈస్ దట్ గై సో ఎక్స్ట్రీమ్లీ క్రూయల్? 3 పెళ్ళాలు ఎందుకు చేసుకున్నాడు? ఆ పెళ్లి దాంట్లో వచ్చినోడిని అలా కంటి మీద ఎందుకు చంపాడు? షూర్, ఇఫ్ యు ఆర్ మేకింగ్ అ ట్రెడిషనల్ హీరో వర్సెస్ విలన్ ఫిల్మ్, మన తెలుగు సినిమాలు సీను ఇట్లా వీళ్ళందరూ విలన్ని ఒక ఎక్స్ట్రీమ్లీ క్రూయల్ గా చూపిస్తే దట్ ఎలివేట్స్ ద హీరో ఇన్ సమ్ ఫ్యాషన్. అదొక ఫార్ములా కదా. బట్ ఇక్కడ అది కాదు కదా. నీకు ఇక్కడ హీరోస్ క్యారెక్టర్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ ఇనఫ్ దట్, అంటే హీరో ఫాదర్ సన్ డైనమిక్ మీద నువ్వు ఫోకస్ చేయాలనుకున్నప్పుడు ఈ బాబీ డియోల్ క్రూయాలిటీ ఇవన్నీ నీకెందుకు అసలు? దాని మీద అంత టైం అండ్ చాలా బాగా క్రాఫ్ట్ చేశాడు ఆ బాబీ డియోల్ వెడ్డింగ్ సాంగ్, అవన్నీ పర్ఫెక్ట్గా చాలా స్టైలిష్గా తీశాడు. బట్ ఐ డోంట్ కేర్ ఫర్ బాబీ డియోల్ అట్ ఆల్ ఇన్ దిస్ ఫిల్మ్ అసలు. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ నాకు అక్కడికి వచ్చేసరికి ఐ యాక్చువల్లీ వాజ్ కంప్లీట్లీ మైండ్ బ్లాక్డ్ అనమాట. నాకు ఈ మొత్తం ఈ మనాడి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఈ సర్జరీ ఇవన్నీ ఇంకా నాకు ఏం జరుగుతుందో అసలు ఈ సినిమాలో ఒక తలా తోక లేదు. అసలు సెకండ్ హాఫ్‌లో ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ డే చూసినప్పుడు పీపుల్ ఆర్ విజిబుల్లీ చెకింగ్ ఫోన్స్ అరౌండ్ దట్ టైమ్ అనమాట. దే ఆర్ టేకింగ్ లైక్ మర్మరింగ్ అనుకున్నా. ఏంది ఇలా ఉంది సినిమా? ఐ థింక్ ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ అనుకున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఆ పార్ట్ ఆఫ్ ద ఎస్పెషల్లీ ఆ తృప్తి దిమిరి ముందొచ్చే ఆ పార్ట్ ఇదంతా చూసి అండ్ ఇంకా అప్పటికి ఇంకా నాకు ఇంకా సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది. బై దట్ టైమ్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. ఇంకా నువ్వు క్లైమాక్స్‌లో నువ్వు నాకెంత పెద్ద షాక్ ఇచ్చినా ఐ వాస్ లైక్ టైర్డ్ అనమాట. యా, అదే అంత లెంత్ ఉండడం వల్ల ఇదే ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఆ తృప్తి దిమ్రి కూడా చెప్పేటప్పుడు నీకోసం ఇక్కడ వీడు ఇంకొక బాడీ డబుల్ని తయారు చేస్తున్నాడు, ఆ బాడీ డబుల్ వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపితే అప్పుడు వీడు హ్యాపీ ఉంటాడే. మా ఇంత కాంప్లెక్స్ సీన్ ఏందిరా బాబు. ఫస్ట్లోనేమో డైరెక్ట్గా అనిల్ కపూర్ని చంపుదాం అనుకున్నాడు, ఇంత మెస్సీగా అసలు ఈ బాడీ డబుల్ని చేయడం ఏంది? మన ఈ షార్ట్స్ మన నికోలస్ కేజ్ ఫేస్ ఆఫ్ సినిమాలో లాగా ఇలా ఏంది ఇది? నువ్వు ఒక మంచి రియాలిటీకి దగ్గరగా ఉండే సైకలాజికల్ ఇలాంటివి తీస్తూ అదే ఈ 1980స్‌లో సినిమాల్లో టైప్‌లో బాడీ డబుల్స్, ఫేస్ సర్జరీ చేసుకోవడాలు, ఈ సొల్లంతా ఏంది అసలు బోయపాటిలాగా అని నాకు అది అదే చిరాకేసింది. అండ్ సడన్‌గా నాకు అది ఎంత డిస్కనెక్ట్ అంటే నువ్వు చెప్పినట్టు 'మిషన్ ఇంపాసిబుల్' లాగా ఈ సడన్‌గా ఫేస్ మాస్క్స్ ఏసుకోవడం ఇవన్నీ ఇదేమి సైఫై మూవీ కాదు కదా! అదే. యు ఆర్ డీప్‌లీ ఇన్‌గ్రెయిన్డ్ ఇన్ ఏ హ్యూమన్ ఎమోషన్స్ బేస్డ్ మూవీ. అది నీ అదే. కోర్ స్ట్రెంగ్త్. And that's how you will end the movie as well. ఆ! Forget about the stupid post credit scene గానీ, yeah, that's how you end with your dad and son bond కదా! ఆ! సో, అది అనుకున్నప్పుడు ఈ బాడీ డబుల్‌ని చేస్తా ఇదని చెప్పి అనంగానే వీడు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అవ్వంగానే వీడొక హెలికాప్టర్‌లో సుమోలేసుకొని స్కాట్లాండ్ ఎళ్ళటం అనేది ఇట్స్ లైక్ అగైన్ వివి వినాయక్ సినిమా లాగా ఈ స్కాట్లాండ్ వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీస్‌ని బెదిరించి ఆ టార్మాక్‌కెళ్ళి ఇద్దరు పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న తర్వాత మళ్ళీ నీకొక ఛాన్స్ ఇస్తానని చెప్పి వీడు అనడము, వాడు ఇవ్వకపోవడము, వాడి గొంతు నరకడము. అసలు యాహ్! ఐ కుడెంట్ కేర్ లెస్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ అన్నమాట. ఈవెన్ దో దట్ ఈస్ ద లాజికల్ కంక్లూజన్ వన్స్ యూ ఎస్టాబ్లిష్ బాబీ డియోల్ యాస్ విలన్ ఇదంతా. సరే, యూ కెన్ స్టిల్ డూ ఆల్ ఆఫ్ దిస్ బట్ ఇన్ అ వెరీ క్రిస్ప్ ఫ్యాషన్. బై ద టైమ్ ద క్లైమాక్స్ దెర్ ఇస్ నో పే ఆఫ్, దెర్ ఇస్ నో ఎమోషనల్ బిల్డప్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ లైక్ అబ్బా ఇంకెప్పుడు అయిపోద్ది సినిమా అనే స్టేజ్కి నేను వచ్చేసాను. ఇంకా అప్పటికి నువ్వు ఏం చెప్పినా ఇన్ఫ్యాక్ట్ ద ఓన్లీ థింగ్ విచ్ కైండ్ ఆఫ్ మేడ్ మీ స్టాండ్ అప్ అగైన్ వాస్ పాప సీన్ వస్తుంది కదా. ఇదంతా అయిపోయినాక ఆ సీన్ వచ్చినప్పుడు వావ్, అది నాకు అది మనకు కావాల్సిందని. అంటే వాట్ మేడ్ హిమ్ దిస్ అనడానికి కొంత జస్టిఫికేషన్ ఇస్ బ్యాక్ వచ్చిన తర్వాత వీడు అయిపోయింది అందరిని వేసేసాను అదనంటే అక్కడ బాగుంటుంది. ఇప్పుడు అనిల్ కపూర్ ఇస్ లైక్ వేసావు, ఎందుకు వేసావు? నీకోసం, నువ్వు క్రిమినల్ని కాబట్టి అలా చేసుకున్నావు, నేనేం అడగలేదే అంటే, లేదు నీకోసమే చంపేవాళ్ళని అనే ఇదిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్, వాడు తిట్టడము, వీడు ఎదురు తిట్టడము, దిస్ ఇస్ ద కాన్ఫ్రంటేషన్ దట్ వి వాంటెడ్, నాట్ బిట్వీన్ బాబీ అండ్ వాట్ ఎవర్ కదా అసలు. సో ఈ కాన్ఫ్రంటేషన్ చాలా క్రిస్ప్ గా అయిపోయి అంతలోకి దరిద్రం ఏంటంటే వాడి క్యాన్సర్, వీడు 6 నెలల్లో పోతున్నాను అన్నట్టు చెప్తాడు. అట్లీస్ట్ వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చి ఒక నెక్స్ట్ 20 years గొడవలు పడినా ఒక ఫన్ గా ఉంటుంది. అది కూడా లేదు. సో వీడి వైఫ్ వదిలేసి, సో అల్టిమేట్లీ ఏంటంటే అర్జున్ రెడ్డిలో చేయాల్సింది దీంట్లో వీడి ఈ క్యారెక్టర్ చేస్తాడు. వీడి యదవతనానికి వైఫ్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఫాదర్ని ఇంత పిచ్చిగా ప్రేమించి వీడి కోసం ఇలా యానిమల్ లాగా ఇలా అందరినీ చంపుకుంటూ వెళ్తే ఫాదరే క్యాన్సర్ వచ్చి పోతాడు.
అన్నట్టు ఓకే. అలా ఎండ్ చేసినా ఓకే. కానీ హి కుడ్ హావ్ కట్ ఇట్ మచ్ షార్టర్ అండ్ ఎండెడ్ ఇట్ లైక్ దిస్. నో. ఐ ఇఫ్ థింక్ దిస్ ఈస్ వాట్ హి వాంటెడ్ టు ఎండ్ ఇట్ లైక్. దట్ ఈస్ యాక్చువల్లీ నువ్వు చెప్పింది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. దట్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్ ఆఫ్ ఆల్ దిస్ గేవ్ హిమ్ నథింగ్. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. హీ లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ నీ డాడ్ కోసం నువ్వు ఇంత చేసావు, బట్ యూ లాస్ట్ యువర్ డాడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అండ్ వీడు చెప్పాలనుకుంది వీడు ఇలా అవ్వడానికి సగం కారణం వీడి డాడ్ ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ ఇది వీడు చిన్నప్పుడు ఇలా చెంప మీద ఫాట్ అని కొట్టడము అండ్ అదే వాడు వెయిట్ చేసి ఇంటికి వస్తే ఇంటి పెద్దగా అరవటం ఇలా అయిన తర్వాత వీడు ఒక సైకాటిక్ లవ్ అనేది బిల్డ్ చేసుకుని వాడి డాడ్ మీద ఇలా సైకోగాడ్ లాగా తయారయ్యాడు. అండ్ ఐరానికల్లీ హిస్ డాడ్ డింట్ ఇది అండ్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్ అనేటట్టు ఒక రకమైన సాడ్ ట్రాజిక్ ఫిల్మ్ తో ఎండ్ చేసిన ఓకే ఫైన్. అర్జున్ రెడ్డి కూడా ఇలానే ఎండ్ చేయాల్సిందని నా ఉద్దేశము. బట్ ఎనీవే, సో దట్ ఈస్ ఫైన్. బట్ హీ కుడ్ హ్యావ్ డ్రాస్టికలీ కట్ షార్ట్ ఈ తృప్తి దిమ్రి, ఈ మోల్ ఎపిసోడు, ఈ ఫేస్ మాస్కులు, ఈ బాబీ డియోలు, ఈ ఫారిన్కి వెళ్ళి కొట్టుకోవడాలు, ఈ మొత్తం ఎగ్జాక్ట్లీ. యా నో ఐ మీన్ ఇంకా దట్ వన్ సీన్ వాజ్ రియల్లీ వర్త్ ఇట్ అనిపించింది. ఓకే బాగానే ఎండ్ చేశాడు అని అనిపించింది కదా. నెక్స్ట్ ఇంకా ఎండ్ క్రెడిట్స్లో అజీజ్ అని ఇంకొక రణబీర్ క్యారెక్టర్ అని యానిమల్ పార్ట్ ఉంది కదా. దట్ వాజ్ ద పార్ట్ దట్ ఐ అబ్సల్యూట్లీ హేటెడ్ అనమాట. అంటే నాకు చిరాకేసింది. నాకు ఏంటంటే నాకు అగైన్ ఐ వాంట్ టు గో డీప్ ఇన్ టు దిస్. ఏంటంటే నాకు ఐ టాలరేట్ బ్లడ్ షెడ్ అండ్ వైలెన్స్ when it's justified. Others like it and enjoy bloodshed and violence, but I think it is usually when it's justified. ఇప్పుడు SSR లాంటి వాళ్ళు who is like the gold standard for filmmakers in India అయినా కూడా bloodshed అనేది ఆర్ వైలెన్స్ ఎప్పుడైనా జస్టిఫైడ్గా ఉంటేనే అది బాగుంటుంది. ఈవెన్ హాలీవుడ్ ఫిల్మ్స్లో ఎంత స్టైలిష్ వైలెన్స్ చూపించినా కూడా ఇప్పుడు కిల్ బిల్లో అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి వెన్ షీ డస్ ఆల్ ఆఫ్ దట్ వైలెన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. కొన్నిసార్లు విలన్స్ కూడా చేస్తారు కానీ ఇట్ ఈస్ బ్రీఫ్ అండ్ ఇట్ ఈస్ మెంట్ టు షో హౌ బ్యాడ్ దే ఆర్, అంతే తప్పించి ఇప్పుడు ఈ రణబీర్ గాడు వాడిలాగా ఉండే లైక్నెస్ అంత నీచంగా ఇలా చక్ 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 అని నరికి ఇలా రక్తం మీద జిమ్మేలాగా చేయడం అనేది ఇట్ ఈస్ వియర్డ్ అండ్ ఆడ్ అండ్ లైక్ ఐ జస్ట్ డింట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. అసలు ఏం చేయబోతున్నావు నువ్వు అసలు అనేది, వాట్ ఈస్ యువర్ మోటివేషన్? దాన్ని వేరే క్యారెక్టర్ ఎవరితో అయినా పెట్టించవచ్చు కదా, రణబీర్తో పెట్టించడం వల్ల ఇట్ జస్ట్ బికమ్స్ డిస్గస్టింగ్ అనమాట. నాకు అసలు అది ఏం నచ్చలేదు. అదే కదా, అదే మనాడు బేసికల్గా ఇప్పుడు పార్ట్ 2కి హీఈస్ కైండ్ ఆఫ్ టీయింగ్ అప్ దిస్ ఫర్ పార్ట్ 2 కదా. వై డు యూ నీడ్ అ పార్ట్ 2 అసలు? వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు మేక్? నీ సినిమాలు నీ ప్రైమ్ మోటివేషన్ ఏంటి? అది చేసావా లేదా అనేది కానీ ర్యాండమ్గా ఏందో యానిమల్ పార్క్ అని పార్ట్ 2 పెట్టేయడము. అండ్ ఐ స్టిల్ డోంట్ గెట్ why that old Ranveer thing is and how it connects at the end. అసలు ఇలా చూపించా కోతి స్టోరీ నేను అంటే ఈజీ. కొంతమంది ఆన్లైన్ థియరీస్ ఈజ్ లైక్ ఇది యాక్చువల్లీ మన రన్ విజయ్ కాదు, ఇట్ మైట్ బి అజీజ్ అని కొంతమంది ఇలా రకరకాల థియరీస్ అన్నమాట. బట్ ఐ మీన్ ఐ కుడెంట్ కేర్లెస్ బికాస్ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు అసలు. అది ఎవడైనా పెద్ద పర్లేదు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అనుకుంటా. మేబీ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఈస్ లైక్ దట్ మైట్ బి అజీజ్ ఆర్ ఇది, అందుకే ఇలా చెప్తున్నాడేమో. అండ్ ఎందుకంటే బాబీ డియోల్ అలా చేస్తాడు కదా. బాబీ డియోల్ చేసింది మేబీ ఈ అజీజ్ అనేవాడు వాడి నుంచి నేర్చుకుని హీ మైట్ బి డూయింగ్ దట్. అంటే ఈ లెక్కన ఇంకా ఇప్పుడు అజీజ్ గాడు నెక్స్ట్ పార్ట్ 2లో రణబీర్ అందరినీ చంపేసి వాడు హీరో కావాలి. ఇంకా అదే కదా ఇప్పుడు మనడి కదా. అదే అంటే వాడు యానిమల్ అవ్వాలనో ఏదో కానీ యా. ఇప్పుడు మారల్ డెప్రికేషన్ అండ్ డెప్రేవిటీ ఇదంతా ఇప్పుడు స్కోర్సెసీ వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్లో డికాప్రియో క్యారెక్టర్లో ఇది చూపిస్తాడు కదా. చూపించినా కూడా ఇట్స్ నాట్ లైక్ వీడి క్యారెక్టర్ ఇలా వర్స్ట్గా తయారవడం గ్రీడ్ వల్ల ఏది వల్లనో అన్నట్టు ఉంటుంది తప్పించి యూ డోంట్ స్టార్ట్ అవుట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇప్పుడు ఒక బ్రూటల్ కిల్లర్. ఇప్పుడు 9/11 చేసిన వాళ్ళు 26/11 ఇండియాలో చేసిన వాళ్ళ పర్స్పెక్టివ్లో పెట్టి సినిమా తీసి వాడికి ఇలా వాడి పర్స్పెక్టివ్లో తీస్తే ఎవడు చూస్తాడు? దట్స్ నాట్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ కదా. అలానే ఈ లాస్ట్లో ఈ రణ్విజయ్ కానీ రణబీర్ కానీ గ్లోరిఫై చేయడం అనేది నాకు గ్లోరిఫై ఆర్ వాడి పర్స్పెక్టివ్లో ఎవడు చూస్తాడు అసలు? ఐ డోంట్ కేర్ లైక్ అదే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వీళ్ళందరిది ఏంటంటే ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ. ఇదంతా మీరు ఇప్పుడు ఆర్జీవి వీళ్ళందరూ డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ. ఇలాంటి వాళ్ళు మన జీవితాల్లో ఉంటారంటే బట్ నేను చూడను. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ వి గో టు మూవీస్ ఫర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫీలింగ్ కదా. అదే నేను ఐ రియలీ వాంట్ టచ్ అపాన్. ఇప్పుడు నాకు
విక్రమ్‌లో రోలెక్స్ క్యారెక్టర్ గూడా ఏదో ఆ షాక్ వాల్యూ సూర్య గురించి అండ్ అనిరుద్ పల్సేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇదంతా వల్ల తప్పించి ఐ డోంట్ రియల్లీ కేర్. ఇఫ్ సూర్య ఈస్ ప్లేయింగ్ లైక్ అన్ అబ్సల్యూట్లీ కోల్డ్ బ్లడెడ్ రూత్‌లెస్ పర్సన్ విత్ జీరో ఇది అండ్ ఇఫ్ యూ ఆర్ ఫోకసింగ్ యువర్ స్టోరీ ఎంటైర్‌లీ ఆన్ హిమ్ దెన్ ఐ డోంట్ కేర్. ఇఫ్ సూర్య ఈస్ ప్లేయింగ్ అ బ్యాడ్ గై లైక్ దట్ which is part of a bigger like story and he's like a guest cameo appearance, then I'm fine. కానీ ఐ డోంట్ వాంట్ ఒక ఏమాత్రము ఇది లేని కంప్లీట్ బ్యాడ్ గై స్టోరీని ఫ్రమ్ స్క్రాచ్ నేను ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. అంటే ఇప్పుడు కేజీఎఫ్లో రాకీ బాయ్ కూడా బ్యాడ్ పర్సనే కానీ నీకు దాంట్లో కొన్ని ఒక లీడర్షిప్ లెసన్స్ కొన్ని ఉంటాయి కదా, ఒక రకమైన ఎలివేషన్ ఉంటుంది కదా. ఎట్ ద ఎండ్ wrapping it up, why do you think this is such a massive hit? ఇప్పుడు ఒకవేళ ఈ సినిమా రిజల్ట్ కానీ తెలియని ఒక ఏలియన్ కనుక మన పాడ్కాస్ట్ వింటే లుక్స్ లైక్ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ, వీళ్ళిద్దరికి నచ్చలేదు అని అనుకుంటారు. బట్ looks like it is going to hit 10 million in US soon. It is already crossed 560 crores collections. It looks like it's a mega blockbuster. What is your core thesis దీనికి? యా, సో నేను సినిమా చూసింది అయితే నాట్ ఫర్ ద గన్స్ ఆర్ లైక్ ఇలా బలిస్టిక్ యాక్షన్ ఆర్ వైలెన్స్ ఆర్ ఇదంతా కాదు. నేను చూసింది ప్యూర్లీ ఒక సందీప్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఎంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ అండ్ వాడి లైక్ ఎంత డీటెయిల్డ్ పోర్ట్రేయల్ ఆఫ్ సంబడీస్ లైక్ డిసెంట్ ఇంటూ లైక్ ఆల్కహాలిజం చూపించాడు. అలానే దీంట్లో ఒక డీటెయిల్డ్ పోర్ట్రేయల్ ఆఫ్ సంబడీస్ descent into madness and becoming like a no holds barred like ఒక animalistic person అని. కానీ నాకు అలాంటి గ్లింప్సెస్ ఆఫ్ వాడి యానిమలిస్టిక్ ఇవి చూపించాడు కానీ వై హీ బికమ్స్ దాట్ అనేది చూపించలేదు. సో ఐ డెంట్ గెట్ ఇంట్రెస్టెడ్. సో నేనైతే దానికోసం వెళ్ళా. బట్ అందరూ ఎందుకు వెళ్తున్నారు అని అంటే నా వెరీ బ్రాడ్ రఫ్ థియరీ ఈజ్ ఎవ్రీబడి లవ్స్ వయలెన్స్. అది ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ నీకు జైలర్ సినిమా ఉందనుకో, ఫస్ట్ హాఫ్ వాజ్ ఎక్సలెంట్ బట్ సెకండ్ హాఫ్ వాజ్ యావరేజ్, బట్ ఇట్ కలెక్టెడ్ లైక్ 500-600 crores. విక్రమ్ నాకు అంతే, విక్రమ్ ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్ నాకు అసలు నచ్చలేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్ బికాజ్ ఇలా దాంట్లో సంధానం గాడి ఇలా రక్తం చిమ్మేలాగా ఒకరిని నరకడం అనేది, ఆర్ రోలెక్స్ నరకడం అనేది, ఆర్ కమల్ హాసన్ లాస్ట్లో గన్ తీసి అందరినీ కాల్చడం అనేది. సో లుక్స్ లైక్ అండ్ జవాన్ సినిమా కూడా pretty యావరేజ్ ఫేర్, బట్ అగైన్ దాంట్లో కూడా కొంచెం వైలెన్స్ అది ఇది ఉంది. సో మేబీ ఐ థింక్ ఇఫ్ ఇట్స్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అండ్ ఇట్ హ్యాస్ రీజనబుల్ పే ఆఫ్ సీన్స్ అండ్ వైలెన్స్ అండ్ ఆల్సో గ్లోరిఫికేషన్ ఆఫ్ సర్టన్ లైక్ మేల్ వర్చ్యూస్, బికాజ్ మనది మెజారిటీ ఆఫ్ మూవీ వ్యూవర్స్ ఆర్ మేల్ ఇది కాబట్టి, సో అలా ఉంటే ఐ థింక్ ఇట్ విల్ బి అ హిట్. యా, ఐ మీన్ ఐ స్టిల్ కాంట్ ర్యాప్ మై హెడ్ అరౌండ్ అంటే దేనివల్ల ఈ సినిమా ఇంత హిట్ అయింది. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇట్స్ ఐ మీన్ ఈవెన్ ఐ కెన్ అండర్స్టాండ్ వై జవాన్ ఈజ్ హిట్. ఐ కెన్ ఇప్పుడు విక్రమ్ ఎందుకు హిట్ అయింది, ఎందుకంటే దే వర్ అరెస్టింగ్ మూవీస్, లైక్ దే ఆర్ లైక్ క్రిస్ప్ మూవీస్ విత్ సమ్ పే ఆఫ్ సీన్స్. బట్ ఇది ఒక 3 hour 40 minutes మూవీ కాబట్టి 20 minutes మూవీ వితౌట్ ఇంత ల్యాక్ ఉండేసరికి ఐ స్టిల్ డోంట్ హ్యావ్ ఎ coherent theory around why this is such a big hit. యా, ఐ థింక్ దీంట్లో there are many arresting scenes, very interesting hero characterization for the first half Yes. fantastic గా ఉంది. సో ఫస్ట్ హాఫ్ is very enjoyable and in isolation చూస్తే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మీ ఆ 20 minutes ఫైట్ is very very good అండ్ ఫ్రెడీ క్యారెక్టర్ అదంతా. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో ఐ థింక్ యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ అ కామెడీ. సో వీడి వెధవతనం వల్ల కామెడీ జనరేట్ అవుతుందిగా మల్టిపుల్ పాయింట్స్లో, విచ్ సందీప్ వెరీ కేర్ఫుల్లీ డిడ్. హీ కేర్ఫుల్లీ డిజైన్డ్ ఇట్. అంటే ఇట్స్ సపోజ్ టు ఇవోక్ కామెడీ, లైక్ వాడు చెప్పే థింగ్స్ ఆర్ సో అబ్సర్డ్ దట్ యూ లాఫ్ అట్ అనమాట. హీ వాంట్స్ ది ఆడియన్స్ టు లాఫ్. సో ఆ కామెడీ సీన్స్ అండ్ నీకు ఆ మేల్ డామినేషన్ అండ్ మేల్ షావనిజంని కూడా కామెడీ లానే చూపించాడు. అంటే బికాస్ రష్మిక ఇస్ అ స్ట్రాంగ్, ఇట్ బికమ్స్ అ స్ట్రాంగర్ క్యారెక్టర్ ఎట్ ది ఎండ్. సో నీకు ఏంది వీడిలా పిచ్చోడ్లాగా అనే ఒక క్యూరియాసిటీతో చూస్తావు. సో అండ్ అనిల్ కపూర్ గారు కూడా ఏంది నా కొడుకు ఇలా ఒక క్రిమినల్ తయారయ్యాడు అనే ఒక, సో అవన్నీ ఇది వల్ల ఆ సీన్స్ గ్రిప్పింగ్ గానే ఉన్నాయి. ప్లస్ ఇంకా ఆ బాబీ డియోల్తో అవుట్ అండ్ అవుట్గా ఒక బ్రూటల్ ఇలా ఫిస్ట్ కాంబాట్ అనేది పీపుల్ ఎంజాయ్ ఇట్ ఇన్ ఐసోలేషన్. అలాంటి ఫైట్ ఒకటి మంచి, అది ఇట్ ఇస్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. సో అందుకని అది ఎంజాయ్ చేశారు.
అండ్ అబ్రార్ 3 వైఫ్స్ లైక్ జస్ట్ చూడడానికి ఐ క్యాండీ వాళ్ళు బాగుండి ఇది అండ్ ఆ మ్యూజిక్ వెడ్డింగ్ సాంగ్ బాగుండి అలా అలా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ సెకండ్ హీరోయిన్ చూడడానికి బాగుంది అండ్ అలా అలా సో ఇలా అన్ని ఐసోలేషన్లో బిట్స్గా అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్ బికేమ్ యా మేబీ యా మనం ఇంకా నేను ఇప్పుడు ఈ సినిమా అయిపోయింది బట్ ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అవటం వల్ల నెక్స్ట్ మన అన్నతో కదా ప్రభా అన్నతో ఇక నెక్స్ట్ మూవీ కాబట్టి ఇక దాన్ని తలుచుకుంటేనే నాకు భయం అవుతుంది ఏం చేస్తారో. ఇక ఆల్రెడీ మన అన్న మామూలు డైరెక్టర్స్తే ఏమి సరిగ్గా చెప్పడు, ఇంకా వంగ ఏం చెప్తే చేస్తాడేమో. దీనికంటే ముందు మనం ఇప్పుడు సలార్ ఉంది కదా, వీ హ్యావ్ టు గో టు సలార్ టు ర్యాప్ ఆఫ్ ది ఇయర్ ఆన్ అ బిగ్ నోట్. ఓకే ధ్రువ్, యా ఇట్స్ ఏ గుడ్ క్యాచప్. అవి సలార్ చూసినాక మళ్ళీ మాట్లాడదాం. ఓకే రవి. అండ్ ఆల్సో నీకు తెలుసా మనం వి ఫినిష్ 10 years ఆఫ్ తెలుగు బైట్స్ దిస్ ఇయర్, కానీ మనం ఇంకా 100 episodes దాటలేదు. అది మన రికార్డ్ అనమాట. మనం యానిమల్ 1000 crores దాటేలోపు మనం 100 episodes చేయాలని కోరుకుంటున్నాం. ఓకే ధ్రువ్, ఓకే నైస్ చాటింగ్ విత్ యూ.